ఓం నమః పాణినికాత్యాయన పతంజలిభ్యః. 23వ శ్లోకం సౌందర్యలహరి అండి. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్ధం శంభోః అపరమపి శంకే హృతమభూత్ యదేతత్త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానం బ్రహ్మ కుటిల శశిచూడాలమకుటం. ఇక్కడండి ఈ శ్లోకంలో మనము పరమేశ్వరి అరుణారుణ ఛాయలో ప్రకాశిస్తోంది అంటూ చెప్తున్నారండి శంకర భగవత్పాదులు. అంటే ఆమె స్త్రీమూర్తి కదండి, శివుడు అక్కడ కనిపించడం లేదు అని అంటున్నారు. అంటే ఇక్కడ లోపల డెప్త్ గా మనం లోపల అర్థం తీసుకుంటే పరమేశ్వర స్వరూపం ఒకటే కదండి, అదే శివశక్తులుగా విభజించి చెప్తున్నారు. శివశక్తులు వేరు కాదు కదా, అది మనకి ఇక్కడ చెప్తున్నారండి. ఇంకా ఆ దేవి శరీరంలో త్రినేత్రాలు చంద్రకళ కూడా కనిపిస్తున్నాయి అని చెప్తున్నారండి. అంటే ఇవి శివుని లక్షణాలు కాదు కదా, అందుకే శివుని శరీరము ఆ అమ్మ అపహరించింది అని ఇక్కడ అంటున్నారండి. అంటే శంకర భగవత్పాదులు అలా చెప్తున్నారు. అంటే ఈ శ్లోకంలో ఇక్కడ అసలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, శివుని వ్యక్త రూపమే శక్తి. శివుడు అవ్యక్తుడు కదా, అతడికి రూపం ఉండదు. అసలు ఈ జగత్తంతా శక్తిమయము అని చెప్తున్నారండి. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అరుణాభం అన్నట్టుగా కొంచెం అది బ్యాలెన్స్ చేయాలి గురువు గారు. ఏదండి అరుణాభం అనే పదం కదా, పదం అరుణాభం అని కదా ద్వితీయ పదంలో. అరుణాభం, అవును అవును గురువు గారు. మీరేమో అవతల మాతోటి కలిపేస్తే మరుణాభం అని ఒక్కసారి బ్యాలెన్స్ చేయండి ఆ పూర్వపదం ఇది కలిపి. యదే తత్వద్రూపం సకలం అరుణాభం సకల మరుణాభవం అంటే మరుణాభం అన్నట్టుగా వస్తుంది కదా. పొరపాటున అవును గురుగారు, పొరపాటు కాదు, బ్యాలెన్స్ చేయడం కష్టమే. సకల మరుణాభం అంటే సకలం మరుణాభం కొంచెం అదే ఆ దృష్టిలో ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూసుకోండి అమ్మ. రైట్, సకలం అరుణాభం అనే కదా. సకలం అరుణాభం, అవును గురుగారు. హలో శాస్త్రి గారా? అరుణాభం అరుణాభం కరెక్ట్ అండి. శాస్త్రి గారు నమోవకాలండి. నమోవకాలు. మూర్తి ఇంకెవరు వచ్చారు? మూర్తి గారు వచ్చారండి? రాలేదేమో. చెప్తా అన్నారండి, వచ్చినప్పుడు చెప్తారు గురుగారు, ముందే చెప్పేస్తారు. అదే జ్యేష్ఠేభ్య నమః అని చెప్పండి. మా గురుగారు ప్రభాస్మ కూడా రాలేదు కదా? లేదు గురుగారు. అదే మీరు కూడా ఆహ్వానించట్లేదు. పోన్లండి, కానివ్వండి పర్వాలేదు. అంటే మనం ముందర చెప్తూ ఉండాలి పెద్దవాళ్ళకి. మనం సంప్రదాయం పాటించకపోతే రాలేదు అనడం కంటే మనం 10 నెలల నుంచి అనుకుంటున్నాం కదా, వారికి మెసేజ్ పెట్టలేమో లేదంటే వస్తున్నారా అని. సరే కానీ తర్వాత రఘువంశం దుర్గాభవాని కాదండి. అనంత్ గారు మీరు అసలు కాదు, లేకపోతే మెసేజ్ పెట్టేస్తూ ఉండండి రోజు పెద్దవాళ్ళకి. అలాగే గురుగారు. లేదా మీ బాధ్యత ఇంకోటి చెప్పినా కూడా 10 నిమిషాల ముందర చెప్పినా, 1 గంట ముందర చెప్పినా కూడా వాళ్ళు శాస్త్రి గారికైనా మూర్తి గారికైనా ప్రభాస్ మరికి లేదా ఆర్వి శాస్త్రి గారికి నాకు అవసరం లేదు, నేను వచ్చేస్తానండి. అంటే మేము ఎవరు అవసరం చూస్తున్నాం. రైట్ అండి గురుగారు. తప్పకుండా. గురుభ్యో నమః. నమస్సర్వేభ్యః. రఘువంశం 88-89 శ్లోకాలండి. వన్యవృత్తిరిమాం సశ్వదాత్మానుగమనేన గాం విద్యామభ్యసనేనేవ ప్రసాదయితుమర్హసి. వన్యవృత్తి మేమాం శశ్వదాత్ ఏమిటన్నారు? అది చదవండి. వన్యవృత్తిరిమాం శశ్వదాత్మానుగమనేన గాం విద్యామభ్యసనేనేవ
ప్రసాదయితుమర్హసి. వశిష్ఠుడు దిలీపుడితో చెప్తున్నాడు, ఎలా అయితే మనము అభ్యాసంతో విద్యని సాధించగలుగుతామో, అలాగే నువ్వు ఈ వనవాస వృత్తిని అవలంబించి ఈ నందిని ధేనువుని నిత్యం అవిచ్ఛిన్నంగా అనుసరిస్తూ సేవించడం ద్వారా ఆ ధేనువు యొక్క ప్రసాదం అంటే అనుగ్రహాన్ని పొందగలుగుతావు అని. ఆ అనుసరించడం అంటే ఎలాగో కూడా ఇప్పుడు అనంతర శ్లోకంలో చెప్తున్నాడు. ప్రస్థితాయాం ప్రతిష్ఠేతాః స్థితాయాం స్థితిమాచరేః నిషణ్ణాయాం నిషీదాస్యాం పీతాంభసి పిబేరపః. నిషిన్నాయాం నిషీద అస్యాం పీతా అంభసి నిషేధస్యాం తర్వాత ఏమన్నా నిషణస్యాం తర్వాత నిషణ్ణాయాం నిషీదాస్యాం పీతాంభసి పిబేరపః. నిషేధాన్యాం తర్వాత అస్యాం అని అక్కడికి కొంచెం చూడండి అమ్మా. పీతాంబసి వెనకేసుకోండి, అస్యాం పీతాంబసి అని కలిపేద్దాం. అంటే అస్యాం నిషణ్ణాయాం ఒకసారి అనండి, నిషణ్ణాయాం నిషీద అస్యాం అని తర్వాత అనమాట. అంటే కొంచెం జాగ్రత్త, నిషేధాస్యాం అని కాకుండా నిషణ్ణాయాం నిషేదాస్యాం పీతాంబసి పిబేరపః. మీకు అర్థం అవుతుంది కదా, అది కూర్చుంటే నువ్వు కూడా కూర్చో. అస్యాం అని కొంచెం అంటే అది మేనేజ్ చేయడం కష్టమో తప్ప కానివ్వండి అమ్మా. ఆ నందిని ధేనువు బయలుదేరినప్పుడు నువ్వు కూడా బయలుదేరు. ఆవిడ ఆగిపోతే నువ్వు కూడా ఆగిపో. ఆవిడ కూర్చుంటే కూర్చో. ఆవిడ నీళ్లు తాగితే ఆ తర్వాత నువ్వు కూడా నీళ్లు తాగు. అంటే అనుసరించడం అంటే అలాగా పూర్తిగా ఎంత అంటే ఖచ్చితంగా అనుసరించడం అన్నమాట. అలా చెప్తున్నాడు. అనుసరించడం అంటే ముందర వెళ్తున్న వాళ్ళు వెనకాల వెళ్ళడం అనే వెన్ను వెంట వెళ్ళడం అనే కదా అనుసరించడం అంటే. అనుసరించే శరణం అంటే ముందర ఎలా వెళ్తున్నారో వెనకాల వెన్ను వంటి వెళ్ళడం కదండి. అదే ఇంకా ఖచ్చితంగా మనం ఆడక్కలేదు. అనుసరించుట అంటే అదే అర్థం. అనుయాయి అన్న అదే అర్థం. అనుయాయి అన్న యానం అన్నా కూడా అనుసరించి అనుయాయి అంటే కూడా వాళ్ళు అనుసరించి యాయి వెళ్తున్న వాళ్ళే అనుయాయుడు అంటారు. అంటే అనుసరించే అంటే మార్గం కావచ్చు, వాళ్ళ విధానం కావచ్చు, ఏదైనా కావచ్చు. రైట్ అమ్మా. అయిపోయిందండి 2 శ్లోకాలు. ఓకే, తర్వాత అన్నపూర్ణ గారు మీరే. నమస్తే అండి. నమస్తే అండి గురుగారు. నమస్కారం. నమస్తే. నమో వహానుండమ్మా. అదే గురుగారులు అందరికి అందరూ కలిసిపోతారు. అందరికి బహువచనం వాడేసేయండి. సర్వేక్షణ. కిందటి శ్లోకంలో ధర్మరాజు భీముని చెప్పిన మాటలన్నీ యుక్తి శాస్త్రాన్ని ఉల్లంఘించకుండా ఉన్నాయి, యుక్తితో కూడి ఉన్నాయని చెప్పారు కదా. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, అయినా కూడా అవితృప్తతయా తథాపి మే హృదయం నిర్ణయమేవ ధారతి అవసాయయితుం క్షమా సుఖం న విధేయేషు విశేష సంపదః. బాగా చదివారు శ్లోకం, అలాగే చదవాలమ్మ నిదానంగాను. తథాపి అయినప్పటికీ కూడా మే హృదయం నా మనసు తృప్తి పొందట్లేదు. ఏంటి, యుద్ధ నిర్ణయం గురించి ఆలోచిస్తూ ఉంది. నువ్వు ఇంత బాగా చెప్పినప్పటికీ కూడా నా మనసు యుద్ధ విషయంలో, నువ్వు చెప్పిన విషయంలో యుద్ధం చేయాలనే విషయంలో తృప్తి పొందకపోవడంతో నిర్ణయం తీసుకోలేక ఆలోచిస్తూ ఉంది. చేయదగిన సంధి విగ్రహాది పనుల విషయంలో విశేష సంపదలు, ఉత్కృష్టమైన సంపదలు సులభంగా అవసాయితం తిరిగి పొందడానికి నా క్షమాహ సమర్థములు కావు అని చెప్పాను. అంటే నీవు యుక్తియుక్తంగా శాస్త్రానుసారంగా వివరించినా కూడా ప్రస్తుతం శత్రువు ప్రబలంగా ఉన్నందువల్ల యుద్ధం చేయడం ఉచితంగా కనిపించడం లేదు. జయం పొందే యోగ్యత అవసరం కలగగానే యుద్ధం ఆరంభిద్దాం అని చెప్పాడు ఈ శ్లోకంలో. తర్వాత శ్లోకం యాక్చువల్లీ సహసా విదధీత నక్రియా
అవివేకః పరమాపదాం పదం వృణతే హి విముచ్య కారిణం గుణలుబ్ధాః స్వయమేవ సంపదః. చూడండి మన ఎవరు కరెక్షన్ చెప్తున్నారమ్మా ఒకసారి అన్నపూర్ణ గారు, శాస్త్రి గారు ఏదో కరెక్షన్ చెప్తున్నారు చూడండి ఒకసారి. చెప్పండి. అవివేకః అని పరమాపదాం పదం అవివేకః వివేకంకి భిన్నం అవివేకః కాకుండా అవివేకః. అవివే సహసా విదధీత న క్రియాం అవివేకః పరమాపదాం పదం వృణతే హి విముచ్య కారిణం గుణలుబ్ధాః స్వయమేవ సంపద. గుణలుబ్ధాసు ఉండదు, గుణలుబ్ధా సరిపోతుందమ్మా. స్వయమేవ సంపద. అవునండి, అవును. ఈ శ్లోకంలో భార్య గారు భీముడి చేత అసలు మొత్తము ఆయువు పట్టు అంతా ఎట్లా చేయాలి అనేది అంతా ఈ శ్లోకంతోనే చెప్పించేశారు. ఇదేంటంటే ఆయన ఏం చెప్తున్నారంటే సహసా వెంటనే ఆలోచించకుండా వెంటనే క్రియని నా విధదీత చేయకూడదు. అది ఎందుకంటే ఆలోచన లేకుండా చేయడం వల్ల పరమాపదం గొప్ప ఆపదలు పదం రావడానికి ఆస్కారం ఉంది. ఎందువల్లంటే ఈ శౌర్య వీర్యాది ఈ గుణాలు ఉన్నాయి కదా, సంపదలు ఉన్నాయి కదా, ఇవి శౌర్య వీర్య గుణాలని దగ్గర ఉంటాయి. ఎప్పుడు విమృశ్య కారణం ఆలోచించి చేసే వాళ్ళని స్వయంగా తమంతటి తామే వృణతే పొందుతూ ఉంటాయి. అంటే ఒక పని చేయదలిచినప్పుడు దాని లాభం ఉంటుందా ఉండదా, చేయొచ్చా చేయకూడదా అని విచక్షణ చేసుకుని ఆలోచించుకుని చేయాలి. ఆలోచించకుండా చేసేవాడు దుఃఖాన్ని పశ్చాత్తాపాన్ని కూడా పొందడానికి ఆస్కారం ఉంది. ఆలోచించి పని చేసిన వారు ఎప్పుడూ సుఖాన్నే పొందుతారు. అతనికి కష్టం ఎప్పుడు రాదే. ఎందుకంటే ఆలోచన లేకపోవడానికి దుఃఖానికి మూల కారణం. సంపదలు ఎప్పుడు కూడా ఆలోచించి పని చేసే వారినే పొందుతూ ఉంటాయి అని చెప్పారు. ఇది చాలా ప్రసిద్ధమైన శ్లోకం, మీరు అండర్లైన్ చేసుకుని బై హార్ట్ చేయండి అందరం. సరే సరే. ఆస్కారం అన్నారు కదా, ఏంటండి ఆస్కారం అన్నారు కదా, ఆస్కార్కి అవార్డు అన్నమాట. భారత్ గురించి ఒక స్టోరీ ఉంది, దాంట్లో ఈ శ్లోకం వస్తుంది, తర్వాత చెప్తాను కదా. అవునండి, విన్నానండి కూడా. చాలా చక్కటి శ్లోకం అది. చాలా అందరూ భారత విషయంలో ఈ శ్లోకం గుర్తుండాలి. తర్వాత మీరే శాస్త్రి గారు. మీరే పెట్టమంటారా? గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. తదోజసస్తద్యసస్థితా విమౌ వృధేతి చిత్తే కురుతే యదా యదా తనోతి భానోః పరివేషకైతవాత్ సదా విధి కుండలనాం విధోరపి. మనం ఈ నలమహారాజు గురించి చెప్పుకుంటున్నాం. ఓజస్సు విషయంలో మరియు యశస్సు విషయంలో సూర్య చంద్రుడిని కూడా మించిపోయాడు ఈ నలమహారాజు. ఎందుకంటే సూర్యుడు మనకి వేడిని మరి కిరణాలని అంటే మనకి ప్రకాశాన్ని ఇస్తాడు, అంటే స్వయం ప్రకాశుడు కదా. కానీ సూర్యుడు రాత్రి టైంలో ఉండడు. అలాగే చంద్రుడు మనకి చల్లదనాన్ని తెల్లటి వెన్నెలని ఇస్తాడు. కానీ ఈయన యశస్ చంద్రుడు, అంటే ఈయన యశస్సు ఎప్పుడు మొత్తం దశ దిశలో వ్యాపించి ఎప్పుడు మనకు చల్లగా ఉంటుంది అన్నమాట. అంటే సూర్యుడిని చంద్రుడిని మించిపోవడం వల్ల బ్రహ్మగారు ఏం చేశారంటే సృష్టిలో వీళ్ళిద్దరికీ పెద్ద పని లేదు, వీళ్ళని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం బెటర్ అని చెప్పి వాళ్ళకి రౌండ్ ఆఫ్ చేశాడు ఆ రోజుల్లో అనమాట. విధోరపి కుండలనాం తనోతి అంటే ఆ బ్రహ్మగారు కూడా పానోహ విధోహ ఉకారాంత శబ్దాలు రెండు, సూర్యునికి చంద్రునికి కుండలనాం కొరవతి అంటే రౌండ్ ఆఫ్ చేస్తున్నాడు అనమాట. అంటే నలమహారాజు ఉండగా వీళ్ళిద్దరు అవసరం లేదు. ఎప్పుడు నలమహారాజు తన యొక్క ప్రతాపాన్ని ప్రదర్శిస్తాడో, కీర్తి వ్యాపిస్తుందో ఆ సమయంలో, అంటే యదా యదా తదా తదా అన్నారు అనమాట. అంటే ఇది ఎలా కుదురుతుంది అంటే మనకి ఆకాశంలో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు సూర్యుడు చంద్రుడు గూడు కట్టినట్టు. అంటే గూడు కట్టినప్పుడు మనకి సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు ప్రకాశించడు. కానీ
ఈ నలమహారాజు మాత్రం ప్రకాశిస్తూ ఉంటాడు అనమాట. అలా కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే సూర్యచంద్రుణ్ణి మించినటువంటి సూర్యుడిని మించినటువంటి ప్రతాపం, చంద్రుడిని మించినటువంటి కీర్తి. అంటే కీర్తి అంటే తెల్లది, అంటే కీర్తిని దేంతో వర్ణించారంటే ఇక్కడ తెల్లటి వెన్నెలతో వర్ణించారు అనమాట. వారిద్దరి కన్నా మించిపోయి ఉన్నాడని అర్థం అన్నమాట. అంటే సూర్య చంద్రులు మనకు అవసరం లేదు అని బ్రహ్మగారు అనుకుంటున్నారు అన్నట్టుగా ఉందన్నమాట. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి శ్లోకం. అనంతరం 15వ శ్లోకం. అయం దరిద్రో భవితేతి వైధసీం లిపిం లలాటేర్ధిజనస్య జాగృతిం మృషా నచక్రేల్పిత కల్పపాదపః ప్రణీయ దారిద్ర్య దరిద్రతాం నలః. ఆ నలమహారాజు పాలనలో ఆయన ఎంత ఔదార గుణం అంటే వచ్చిన వాళ్ళకి అందరికీ వాళ్ళు అడగకుండానే వాళ్ళ కోరికలు తీరుస్తున్నాడు అనమాట. అంటే దరిద్రుడు అన్నవాడు కనిపించట్లేదు. వాళ్ళ అవసరాన్ని గుర్తించి వారికి అవసరం కన్నా ఎక్కువగా వాళ్ళకి ఇవ్వడం వల్ల ఆయన దీనిని మించిపోయాడు. అంటే కల్పవృక్షాన్ని కూడా మించిపోయాడు అనమాట. అంటే అల్పిత కల్పపాదప అని విశేషణం ఉంది నలమహారాజు. అంటే కల్పపాదపం కూడా, కల్పవృక్షం కూడా చిన్నపోయింది. ఇప్పుడు కల్పవృక్షం కిందకి మనం ఏ కోరికలతో వెళ్తామో అదే కోరిక తీరుస్తుంది. కానీ ఈ నలమహారాజు అడగకుండానే కోరికలు తీరుస్తున్నాడు అనమాట. మన తెలుగు ముఖ్యమంత్రులు అడగకుండానే మన అకౌంట్ లో డిపాజిట్ చేసినట్టు అనమాట. అడగకుండానే కోరికలు తీర్చడం వల్ల ఆ కల్పవృక్షం కూడా చిన్నపోయిందనమాట. మరి బ్రహ్మగారు రాస్తారు కదా దరిద్రుడికి, మరి వాళ్ళ లలాటంలో అయం దరిద్ర భవిత, ఇతను దరిద్రుడు కాబోతున్నాడు అని లలాటం మీద రాస్తాడు కదా. మరి దానిని ఎలా సమర్థిస్తారంటే ఈయన దారిద్ర్యానికి కూడా దారిద్ర్యాన్ని కల్పించాడు అన్నమాట. అంటే బ్రహ్మగారు రాసినట్టే దారిద్ర్యానికి కూడా దారిద్ర్యం కల్పించాడు. అంటే దారిద్ర్యం అన్నది లేకుండా చేశాడు. దరిద్రులకి దారిద్ర్యానికి దారిద్ర్యం కల్పించాడు. ఎలాగంటే రోగానికి రోగం అన్నమాట. రోగం లేకపోవడం ఆరోగ్యం, ఆరోగ్యం లేకపోవడం అనారోగ్యం. అంటే మనం ఏదైనా వ్యాధి వస్తే పాజిటివ్ అంటాం, అది లేకపోతే నెగిటివ్ అంటాం. కానీ ఇప్పుడు కరోనాలో మనం నెగిటివ్ అంటున్నాం. నెగిటివ్ అంటే కరోనా లేకపోవడమే నెగిటివ్. అక్కడ దారిద్ర్యానికి దారిద్ర్యాన్ని కల్పిస్తున్నాడు. అంటే అర్ధి జనులకి వచ్చిన వారికి ఏ లోటు లేకుండా వాళ్ళకి చూస్తున్నాడు. కానీ బ్రహ్మగారు రాసినట్టు వారి లలాటంలో దారిద్ర్యాన్ని కల్పిస్తున్నాడు. అంటే వాళ్ళకి దారిద్ర్యం అన్నది లేకుండా చేస్తున్నాడు. అంటే నలమహారాజు పరిపాలనలో ఎవ్వరూ దరిద్ర బాధని అనుభవించలేదు అని అర్థం చేసుకోవాలి. స్వస్తి. కృతజ్ఞతలండి. కావ్యాలు ఇంతవరకు ఈరోజు తర్వాత ఎవరు చదువుతున్నారు? ఎవరు చదువుతున్నారు? చదువుతానండి నేను. రైట్. ఈ చదివే ముందు ఒక్కసారి 664 పేజీలో యోగముద్ర వివరణలో చూడండి. 664 పేజీలో 868 సూత్రం ఉంది కదా. అవునండి. 868 దాంట్లో జ్వర త్వర సూత్రం చెప్పండి గురుగారు. దాంట్లో పై ధాతువులకు అని జ్వరత్వర తర్వాత కింద ఒక వాక్యం చూడండి. పై ధాతువులకు అని ఒక మాట ఉంది స్టార్టింగ్ లో పేరాలో. ధాతువులకు పై ధాతువులకు ఉంది కదమ్మా, ఉపధా కాదు. పై ధాతువులకు జూహ్ అనేటువంటి లాస్ట్ పేరా. సూత్రం చేతను ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే జ్వరత్వరాన్ని సూత్రం చెప్పుకుని ఏమన్నాడంటే అనునాసికే కౌజలాదో కింగితిచ అన్నాడు. ఇక్కడ క్విప్రత్యయం అనేది చెప్తున్నాడు. కానీ ఏ సూత్రం చేత కూడా క్విప్రత్యయం విధించబడద్దు జ్వరాత్వరాన్ని ధాతువులకి. అర్థమైందండి? అయితే ఏం రాస్తున్నారు? పై ధాతువులకు ఏ సూత్రం చేతనో క్విప్రత్యయం విధించబడలేదు. కానీ ప్రత్యయము పరమగునప్పుడు ఊట్ వచ్చునని ఈ సూత్రం చెప్తోంది. కాబట్టి ఏం చెప్తున్నారు పాణిని గారు?
విప్రత్యం పరంగా అంటే ఊట్ ఉందంటే అది ఇంప్లైడ్ అనుకోండి అంటున్నారు. అంటే విప్రత్యం కూడా నేను విధించినట్టే లెక్కనైనా అని చెప్పడం అన్నమాట. ఇలాంటివి మనకి వచ్చే పూర్వం కూడా చెప్పాను, పద్మావతి గారి గుర్తున్నట్లయితే అక్కడ ఏదో పరిచయం లేకపోతే కతి శబ్దానికో ఎక్కడో అది సంఖ్యా వాచకత్వం ఉండదు. అంటే స్నాంత షట్ అని సంఖ్యావాచకాలకే షట్సంజ్ఞ ఉంటుంది. కానీ షట్సంజ్ఞ కార్యాలు చెప్పేటప్పుడు ఈ కతి శబ్దాన్ని మరి షడ్భ్య లుక్ రావడానికి వీల్లేదు. కతి శబ్దం కంటే జస్సు చేసినా షస్సు చేసినా సంఖ్యావాచకాలు మాత్రమే చేయాలి, సంఖ్యావాచకం కాదు. కానీ లోపం చెప్పారంటే దాన్ని కూడా సంఖ్యావాచకంగా పరిగణించండి అని చెప్పడం అన్నమాట ఆయన. అంటే వ్యంగ్య మర్యాద సూచిస్తూ ఉంటారు. అంటే ఆయన చెప్పలేదు, మరి విప్రత్యం దేనివల్ల చెప్పలేదు కదండి. చెప్పకుండా నేను ఎందుకు ఒకవేళ ఇదేంటి ఊట వస్తుందని చెప్పడం ఎందుకు అంటే ఆయన ఊట విధించారంటే ఏమిటంటే ఆయనకేమో విప్రత్యం ఏ సూత్రం విధించకపోయినా విధించినట్టే అనుకోవాలన్నమాట, నిపదించారు అని ఇలా అనుకోవాలి. అర్థమైంది కదా. విప్రత్యం మనం ఊట సూత్రం చెప్పేది కాబట్టి ఈ సూత్రం యొక్క బలము చేత మరి విప్రత్యం చేస్తే ఊటి వ్యర్థం కాకూడదు కదా, ఊటిని విధించేశారు కదా. కాబట్టి ఏమనుకోవాలి, ఈ ఊటి వ్యర్థం కాకూడదు కనుక విప్రత్యం కూడా ఈ సూత్రం చేతనే విధించేసినట్టుగా మనం భావించాలి. అర్థమవుతుందమ్మా? ఉట్టిని మీరందరూ ఊ అంటున్నారు. అలాగే నిన్న మనం చెప్పుకున్నాక ఒక అనవధానము చాదేహ ఘేహ అద్యుపసర్గిస్ అన్నప్పుడు ఆ దంతచ్ఛదలో ఒక్క ఉపసర్గ లేదు. నేను కేవలం ఉపసర్గ ఒకటి ఉండాలని చాలాసేపు వ్యాఖ్యానం చేశాను తప్ప దంతచ్ఛద అన్నట్లు ఉపసర్గ ఉందా? ఎవరు మీరు చెప్పలేదమ్మా లేదు అని వాళ్ళు అంటున్నారు. అది పుంసి సంజ్ఞాయానికి ఉదాహరణ అనుకున్నాం కదండి. ఏది దంతచ్ఛద అదే దానికే ఉదాహరణ. అంటే దిప్రభృతి ఉపసర్గ ఒకసారి వినండి అమ్మా. ఇది ఏం తీసుకున్నారంటే దిప్రభృతి ఉపసర్గహీనస్య ఛాదేహ అంటున్నారు. ఛదధాతుకి మాత్రమే ఇది. హ్రస్వభవతి అనేది ఆకురవంతి ఆకరహాకి లేదు కదా. హ్రస్వం ఏ ధాతుకమ్మా? దంతచ్ఛద అన్నప్పుడే కదా. మరి శతధాతుకి దీరి ప్రభృతి ఉపసర్గాలు లేనివి అంటే ఇవన్నీ నేను విశేషం అద్యుపసర్గస్య అందుకు అంటే ఒక ఉపసర్గనే ఉండాలేమో అని అనుకున్నప్పుడు మీరు ఎవరు మాట్లాడలేదు అసలు. అంటే నేను మాట్లాడలేదు అనుకోండి, మీ మీద ఏమి దోషారోపణ చేయట్లేదు. కానీ ద్విప్రభృతి ఉపసర్గస్య ఛాదేహి హ్రస్వ ఘేపర్ అంటే గప్రత్యం పరంగా ఉంది పుంసి సంజ్ఞాయం ఘప్రాయణం సూత్రం చేత. సాధ్యంతే అనేనా అంటే కరణార్థం వచ్చిన ఘప్రత్యం పరంగా ఉంది కదా. మరి కర్ణార్థంలో గప్రత్యం ఉన్నప్పుడు ఈ రెండో సూత్రం ఇప్పుడు చెప్పే సూత్రం కేవలము నియంతమైన ఛాది ధాతువుకే చెప్తున్నాడు కదా. అవునండి, కానీ అంటే ఇక్కడ రెండు లేక అంతకంటే అధికమగు ఉపసర్గాలు లేనిది అన్నారు కదా. అంటే లేకుండా కూడా ఉండొచ్చు కదండి, లేకుండా కూడా ఉండొచ్చు కదా. అంటే లేకుండా ఉన్నట్లయితే అనుపసర్గాతండి చాలు. అది ఈ మాట అండం ఎందుకమ్మా? ఇకో నుంచి ఉందనుకోండి, హల్లులు కాదు ఇక్కులే ఉండాలని కూడా మాట చెప్పాలా? ఇక్కు స్థానంలో ఎండు వస్తుంది అంటే హల్లులు కానటువంటి ఇక్కుల యొక్క స్థానంలో ఎండలు వస్తుందని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందా? అంటే అద్యుపసర్గస్య అంటే ఏం చెప్పారు మీరు? ఒకసారి చెప్పండి అమ్మా, మీరు ఏదో అన్నారు. అంటే రెండు లేక అంతకంటే అధికమగు ఉపసర్గలు లేనిది అన్నారు. అవును, అంటే అంటే ఒకసారి వాక్యాన్ని అర్థం చెప్పేసాను. మరి రెండు అంతకంటే ఎక్కువ ఉపసర్గలు ఉండకూడదు అంటే రెండు ఉండకూడదు, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ఒకటి ఉండొచ్చు అని కదా. ఒక టీ అయినా ఇవ్వాలి కదా. అందరూ ఒక టీ అని టీ బ్రేక్ కూడా ఇవ్వట్లేదు అని ఇచ్చిపోయి రెండు. ఇప్పుడు ఇక్కడేమో ఈ ఆకురవంతి అస్మిన్ ఆకరహ దీనికి ఉదాహరణ కాదు. ఈ ఆకురవంతి ఆకరహ పైదానికే అక్కడే పుంసి సంజ్ఞాయం గప్రాయం అక్కడే ఉదాహరణ ఇచ్చేసింది. ఇక్కడ ఎందుకు తీసుకురావాలి దాన్ని? చాదేహే అద్యుపసర్గస్య సంబంధం ఏం లేదు కదా. దానివల్ల దిగిపోమనండి. మీరేమో ఢిల్లీ దాకా వెళ్తా ఉంటే ఇంకోళ్ళేమో పక్కన ఆగ్రాలు దిగనివ్వరా మీరు?
ఆగ్రా దిగండి, ఆ ట్రైన్ ఒకవేళ ఢిల్లీ వెళ్తుంటే ఆగ్రాలో దిగేవాడిని దిగనివరా మీరు? ఈ ఉదాహరణ ఎక్కడ ఇవ్వాలి? ఇది ఇది ఆకరహ పుంసి సంజ్ఞాయం వ్యతిరేక ఎక్కడ ఇవ్వాలి ఆకారహ అనేది? దానికే ఆకారం, అది పుంస సంజ్ఞాయం ప్రయాణ సూత్రమే, అదే ఆకారం, ఆకారం దానికి. లేకపోతే ఏం భ్రాంతి వస్తుంది? ఒక ఉపసర్గనే ఉండాలి అంటే ఈ ఛాదేహని పట్టుకో, ఒక ఉపసర్గ ఉంది కదా అని భ్రాంతి పడే అవకాశం ఉంది. ఇక్కడ ఎందుకు ఇవ్వడం అవసరం లేదు కదా ఇక్కడ. సరే, ఏదన్నా ద్విపుల భృతి అనే మాట ఇంత అన్నాడంటే దంతచ్ఛదం దాంట్లో ఉపసర్గలు 1, 2, 3 ఏమైనా ఉన్నాయా? లేవండి. మరి లేనప్పుడు ఒకవేళ ఛాదేహే ఘయే పరే హ్రస్వాహ భవతని సరిపోతుంది కదా. అవునండి. ఏహే లేని దానికి ఇంత సీన్ ఎందుకమ్మా? అంటే ఉదాహరణ వేరే తీసుకున్నాను. నేను చూడమన్నాను అంటే అష్టాధ్యాయులైనా సిద్ధాంతంలో ఉన్నట్లయితే చూడండి. ఆ తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు దంతఛద అన్నప్పుడు దంతఛాద రూపం చెప్పండి. దంతఛాది ఘై కదా. ఛాది అంటే న్యంతమైన ఛాది కదా. చదధాతువు న్యంతం చేస్తే కదా దంత ఛాద్యంతే అని అన్నాడు కదా. దంతఛాది ఘై ప్రత్యయంలో ఆ ఉన్నది. దంతఛాది ఆ ఉండగా న్యాయంగా ఏం రావాలి? దంతఛాది ఆ ఉన్నప్పుడు నేరనిటి అని సూత్రం ఈ ఘై ప్రత్యయం అనిలాది ఆర్థాది పరిచయాలు కదా ఇవన్నీ కూడాను. అయ్యంటే ఆర్థాది పరిచయం కదమ్మా, తెంగు సిద్ధుల్లో ఉండదు కదా అది. ఇడాగం అలాగా గై అంటే అజాది పరిచయం, ఇడాగం అంటే అనిలాది ఆర్థాది పరిచయం పరంగా ఉండగా పూర్వానికి నెయ్యికి లోపం రావాలి కదా. ఆ లోపం కూడా రావట్లేదు అనమాట. అంటే హ్రస్వం అని చెప్పి ఊరుకున్నాడు. ఎందుకని అంటే మీకు నీకు లోపం దంతాహ ఏదో ఛద్యంతే అని చెప్పి ఛాద్యంతే అంత సీన్ చెప్పలేదు దంతఛద రూపం గురించి. అంతే చెప్పండి, ఎంతమే చెప్పుకోకుండా పోతుంది కదా దక్షత రూపం వస్తే. ఏదో మనకి పౌరం కూడా అంటున్నాడు కదా దంతాహ ఛాదయంతే అనేనా అని కూడా చెప్పేసుకోవచ్చు కదా. ఏమిటో పెరిగేసి మరిగేసి అంటే మీకు ఎనీవే అక్కడ ఇంకో పాయింట్ మీరు గమనించాల్సిందే. నేర్ అనే సూత్రం కూడా ప్రాప్తి ఉన్నది, రావట్లే కదా. దంతఛాద రసం చెప్పేస్తున్నాడు కనుక రూపం అవుతుంది, రసం చెప్పేసుకున్నాడు కదమ్మా. అవునండి. అంటే ఏం చెప్పారు? రసం చెప్పుకున్నాడు అంటే దంతఛదు అయిపోయిందంటే నీకు లోపం వచ్చేసినట్టు అనుకోవాలన్నమాట. ఎనివే అదొకటి గమనించండి. ఇప్పుడు సూత్రం చదవండి అమ్మా, ఎవరు చదువుతారు? అది మొదలు పెట్టామండి నిన్న, కానీ పూర్తి చేయలేదు. సంధి విచ్ఛేదం చేయండి. సంధి విచ్ఛేదం చేయండి. అవును, హలహ పంచమే కదా. పంచమి అంటే ధాతు అధికారంలో, ఇవన్నీ ధాతు అనే అధికారంలో ఉన్నాయి గమనించండి. అంటే కృతులు అన్ని కూడా ధాతు అధికారంలోనే ఉంటాయి కదా. కాబట్టి హలహ ధాతు అంటే హలంతాత్ ధాతు అని ఏన విధి సదంతస్య అని పరిభాష చేత హలంతాత్ ధాతు కూడా రాస్తూ ఉండాలి అన్ని చోట్లను. హలంతాత్ ఘై అంటే జలముత్ శబ్దం కంటే ఘై వచ్చేస్తుందా? అంటే ధాతు అనే అధికారం మీ బుర్రలో ఉంటూ ఉండాలి, పెట్టాలి, రాయాలి. సరే, హలంతాత్ ఘై చెప్పండి అమ్మా. హలంతాత్ ఘై ఇది పుంసి సంజ్ఞాయాం ఘ ప్రాయణ నుంచి వచ్చిన అపవాదు. అంటే పుంసి సంజ్ఞాయం ఘ ప్రాయణ అన్నట్లయితే ఆ సూత్రం ఏం చెప్పింది మనకి? పుంసి సంజ్ఞాయం ఘ ప్రాయణ అనేది కరణ అధికారంలో, అధికరణ అర్థంలో వస్తుంది కదా. కరణ అధికరణ. అదే అంటే ఇక్కడ ఏమిటనమాట, కరణార్థంలో కానీ అధికారార్థం చెప్పబోతున్నాడు అని ముందరే ఇండికేషన్ అనమాట. అయితే ఆ ఘైకి అపవాదం ఎందుకు అవుతుంది? ఏదో కర్తృర్థంలో ఏదో ఘై చెప్తే దానికి అపవాదం అని చెప్పాం కదా. అంటే ఏదైనా అనమాట. అంటే ఇది ఈ చెప్పబోయే హలశ్చాన్ సూత్రం కరణార్థంలోనో అధికరణార్థంలో చెప్పబోతున్నాడు కనుకనే దానికి అపవాదం అనాలి. లేకపోతే అపవాదం ఉండడం ఎందుకు? దేనికి అపవాదము? పుంసి సంజ్ఞాయం ఘప్రాయణ సూత్రం వచ్చి ఘప్రత్యం గప్పవద్దు అంటే ఘప్రత్యం ఆ సూత్రం ఘప్రత్యం ఏ అర్థంలో చెప్పుకుంటున్నాం మనం? ఏదర కరణార్థ అధికరణార్థ కదా. ఆ ఘై ప్రత్యయానికి ఘప్రత్యం గప్పవద్దు కనుక ఘై చెప్పాడంటే ఆ అర్థాల్లో వచ్చిన దానికనే చెప్పుకోవాలి కదా.
అవునండి. ఏమిటి తేడా? ఘప్రత్యంకి ఘైకి తేడా ఏమిటి? ఆ సూత్రం ఘా వస్తోంది, ఇక్కడేమో ఘై వస్తోంది, ఏమిటి తేడా? ఇట్ కాబట్టి అచోయనితి దాంట్లో అదే కాదు, వృద్ధి. హలంతాది కాబట్టి మీరు రాదు. అచోయనీతి అత చెప్తారో అతోపధాయ ఉపధాయ చెప్తారో అదేం మీకు అర్థం కాలేదు. మీరు అచోయనీతి ఎందుకు చెప్పాలి? అచ్చి కాదు అదే అత ఉపధాయ వచ్చే అవకాశం అవన్నీ ఉంది. వదిలేసేయండి. దానికి ఘై చెప్పాడంటే ఇప్పుడు రామశబ్దం తీసుకున్నాడు కనుక మీరేమో అతోపధాయ చెప్పారు. ఏ శబ్దం అయినా తీసుకోవచ్చు కదా. అక్కడ పూర్వసూత్రంలో పుంస సంజ్ఞాంగ ప్రయాణ అనేటువంటిది కర్ణార్థము అధికర్ణార్థము తప్ప హలంత ధాతువులే అన్నాడా? అనలేదు. మరి ఆక్రు అంటే కృధాతువు కూడా ఇచ్చాడు కదా. అవునండి. ఘా అనేటువంటిది ఇక్కడ చెప్పాడు మీరు హలశ్చా సూత్రం చేత హలంత ధాతువేనే అన్నాడు. ఈ హలంత ధాతువు అన్నాడు కనుక మీరు చెప్పినట్టుగా ఘై ప్రత్యయం తీసుకోవడం అతోపధాయ సూత్ర వృద్ధికే నిషేధం అనుకోవాలి. అంతే. అది లాభం ఏమిటనుకోవాలి? ఈ ఘై వల్ల హలంతం శబ్దం అన్నాడంటే అంతమంది హల్లు ఉంటుందంటే అచోయనితకి ఎలాగా అవకాశం ఉండదు కదా. అవకాశం లేదు. అంచేత మీరు అల్టిమేట్ గా చెప్పేశారు అనమాట. అంటే అతోపధాయ సూత్రం చేత వచ్చి వృద్ధికే అది చెప్పండి. ఆ వృద్ధిని తీసుకురావడం గురించే ఘై చెప్పుకున్నాడని చెప్పండి అమ్మా. రమంతే యోగినో అస్మిన్నితి రామః. అంటే రమధాతు కంటే ఘై వచ్చింది, ఉపధా వృద్ధి వచ్చింది, రామాయణ అంతే కదా. అంతే. తర్వాత చెప్పండి. అపమృజ్యతే అనేన వ్యాధ్యాదిరితి అపామార్గః. అంటే అపోపసరిగొప్పని మృజ్యధాతు అన్నమాట. అంటే వీడు ఏం చేస్తున్నారంటే కర్ణార్థంలో మాత్రం అపమృజ్యతే అని ఏకప్రత్యం కర్ణార్థంలో పెడుతున్నారు. అంటే అధికారార్థాన్ని పెట్టట్లేదంటే అధికారార్థంలో ఘైపరిత్యం అదే న్యత్పరిత్యం చెప్పలేదేమో. అంచతే అనేనా అని రమంతే యోగిన హాస్మిన్ అని చెప్పేస్తున్నారమ్మా. లేదా అంటే ఇక్కడ రమ్యంతే యోగిన అని చెప్పాలి కదా. అంటే యక్ప్రత్యం అనేటువంటిది కర్తర్థంలో లేదా అంటే కర్ణార్థంలోనూ కొన్ని అర్థాల్లో వస్తుంది అనుకోవాలేమో అని అనిపిస్తుంది. అర్థమైంది కదమ్మా. అర్థమైందండి. అపా మృజ్యు ఒకసారి వినండి. అపా మృజ్యు ఉంది కదా. అప మృజ్యు తర్వాత ఇక్కడ విధించిన ఘై. ఘైలో ఆ ఉంది కదా. అపమృజ్యు ఘై తర్వాత వృద్ధి అని అది గమనించాలంటే ఇప్పుడు అక్కడ ఇచ్చేసరే మీరు మృజేర్ వృద్ధి అంటున్నారేమో. అంటే అపధాయ రాలే గమనించారా? మృజ్యధాతువుకి అపధాతు వచ్చే అవకాశం లేదు. అంటే హలంత ధాతు ఇప్పుడు ఏమిటంటే మీరు మృజ్యధాతు తీసుకున్నాడు గనక మృజేర్ వృద్ధి వెళ్ళారు. రమధాతుకి మరి అతోపధాయ చెప్పారు కదా. ఇక్కడ గుణం వస్తుంది కదండి, గుణం బదులు వృద్ధి వస్తుంది. ఏదండి ఇక్కడ గుణం రావాలి కదండి. వృద్ధి అదే గుణము రావాల్సిన చోట వృద్ధి వస్తుంది అంటున్నాను. ఇదే నన్ను అంటే మృజ్యధాతువు గనక ఇప్పుడు మృజ్యధాతువే తీసుకోక్కలే కదా ఇక్కడ. రమధాతువు తీసుకున్నారు గనక అతోపధాయ రామః చెప్పేశారు కదా. అయితే ఇప్పుడు అపమృజ్యతే అనేనా అనేస్తే హలో గురుగారు మ్యూట్ పెట్టండి ఒక్క నిమిషం. అదే ఆయన చెప్పినట్టుగా గుణం రావాల్సి వస్తుంటే వృద్ధి. ఫణికృష్ణ గారు అంటే ఇలాంటి గమనించాలంటే వృద్ధి విశేషంగా కొన్ని చోట్ల విధించుకుంటాడు. మృజయ వృద్ధి అంటే మృజ్యధాతుకి మాత్రమే కదా అది. అవునండి. ఇది గమనించాలి. అయితే రూపం ఏమైంది? మృజ్య అంటే రుకారం గురించి అంటే ఆదొస్తే మార్జ్ ఆ అయింది కదా. తర్వాత చెప్పండి మరి. జకారం వచ్చింది. చూద్దాం చెప్పాలి. అదే మార్గం చూపించాలి మరి మీరు చక్కగా. మీరు చోక్కును ఆ రెండుట్లే భ్రాంతి పడుతున్నారు. రెండు సూత్రాలుగా స్పష్టంగా అర్థం కాదని తెలుస్తుంది నాకు స్పష్టంగా. చోక్కు అన్నప్పుడు జల్లి గాని పదాంతంలో ఉంటే జల్లు ఉందా పదానికి అంతమందిగా ఉందా? ప్రత్యయం పరంగా ఉంటే కదా.
కాదు కనుక చజోక్కు ఘిన్యతో అలా అనుకోడు కదా. గిత్తో న్యత్తులు అంటున్నాడు కదమ్మా సూత్రంలో మీకు స్పష్టంగా. చజోహు చజోక్కు ఘిన్యతో అంటే గిత్తో న్యత్తులే కదా. అవునండి. ఈ సూత్రానికి స్పష్టంగా భేదం తెలుసుకోండి. లేకపోతే మనం చివరి దాకా వెళ్ళిపోయినా చోక్కుకి దీనికి తేడా లేకుండా తెలియకూడదు. వృద్ధి చేస్తే ఏమైంది? మార్గ అయింది కదా. అపామార్గ. అవును, ఎంత బాగా చెప్పారు చూసారండి. అపమార్గ కదండి. మరి అపమార్గంగా వెళ్తున్నారమ్మా అంటున్నారు. అపమార్గ ఉంది. ఆవిడ అపమార్గంగా వెళ్తున్నారు అన్నారు ఆవిడ. అవును, నాకే చెప్తున్నారు అపమార్గంలోనే వెళ్తున్నాను. ఇప్పుడు వెనక్కి వస్తున్నాను. మరి అప్పాలో ఉపసర్గ దీర్ఘంగా రావాలి కదా, ఏదో ఒకటి దీర్ఘమా అప అలా ఉండిపోయింది. తర్వాత మార్గ్ ఉంది. ఉంది. ఇప్పుడు చెప్తారా దీనికి పరిష్కారం? అంతమంది ఉన్నారు యువతల పక్షంలో, నేను ఒక్కనే ఉన్నానమ్మా. మీరమ్మా అవతల పక్షంలో బోటి మంది ఉన్నారు, యువతలు నేను ఒక్కడనే. సూత్రంలో పుస్తకంలో ఉందండి సూత్రం. ఉపసర్గస్య అమనుష్య బహుళం అని. అది అంచేతే అది లేకపోతే అంటే ఉపసర్గస్య ఘయి అమనుష్య బహుళం అంటే ఇవే చెప్పాను మీకు. కావ్య పరిమళం అంటారు, అలాగే ప్రతీకార శబ్దం ప్రతీకారం అంటూ ఉంటాం కదా. ఉపసర్గలో ఉండేటువంటిది ప్రతి ఉపసర్గలకి అన్నిటికీ ఒకటే. అంటే ఉపసర్గస్య ఘయి అమనుష్య బహుళం అని రాసి అవి రాశాడా? ఇక్కడ రాశాడు అంటున్నారు కదా, అదేదో రాసే ఏం రాశారమ్మా? అదే ఘయి అమనుష్య అని, అమనుష్య బహుళం అని. ఒకవేళ ఆ సూత్రం ఘయి ప్రత్యయం లేదనుకోండి, అప్పుడేం చెప్తామంటే అపమృజ్యతే అని చెప్పడం అలా కాకుండా అపామృజ్యతే అని చెప్పేసుకుంటాం, ఆమృజ్యతే అని. అప్పుడు ఆ మార్గ అనుకుంటాం, ఆ మార్గాన్ని వెళ్తాం మనం. అర్థమైందా భవాని గారు? ఘయి ప్రత్యయం లేకుండా ఏ అన్ని ప్రత్యయం వస్తే మరి ప్రతీకారాలు అనలేం కదా. అప్పుడేం చెప్పుకుంటాం, ముందర ఆంగును ఉపసర్గ పెట్టేసుకుంటే అర్థం సంగ తర్వాత. కానీ ఉండమ్మా, చెప్పండి తర్వాత చెప్పండి. అని సూత్రంచే ఉపసర్గయగు అప అందలి అంత్య అకారమునకు దీర్ఘము. అప్పుడు ఉపలో అంత్యం కాకుండా ఇంకా ఆదిలో కూడా ఒకసారి అపమార్గం అనా అప్ప అని కదా, అదే అంచేత అంచమే అంటే ఉపసర్గలో ఎప్పుడు చివరిదానికే అనుకోండి. ప్రతి పరిమళం అన్న పరిలో చివరి ఉండేదానికే కదా కావ్య. అంటే పరిలో ఒకటే ఉన్నది సమస్య లేదు, ప్రతిలో కూడా ఒకటే ఉన్నది సమస్య లేదు. ఇక్కడ ఉపసర్గస్య ఘయి అమనుష్య బహుళం. కానీ ఉండమ్మ తర్వాత ఈషద్దుస్సుషు చూడండి, అడుగుతున్నారు చూడండి, ఆయన అనంతరం అడుగుతున్నారు. అంటే మినిట్ లో ఆగిపోతుంది ఇప్పుడు. అలాగే కొత్త సూత్రం కొత్త దాంట్లో నడవనేవండి. మీరు ఆపేటప్పుడు నిమిషం చదివేద్దరు కదా. కానీ మూడు పదవిభాగం చేశారు కదా. ఈషద్దుస్సుషు ఒక పదం కదా. హలో గురుగారు వచ్చారా భవాని గారు? వచ్చానండి, చెప్పండి అమ్మా. ఈషత్ అనే ఒక పదము, దుస్సు అనేటువంటి నిపాతల్లో ఉన్నాయి కదా. దుస్సు దుర్రు ఇలాంటివి నిపాతలు అవ్యయాలు, వాటికి ఉపసర్గ ఉట్టినే పేరు ఎట్టేకండి. వాటికి అవ్యయాలన్నీ లేదా నిపాతలు అనండి. క్రియాపదంతో యోగం ఉంటే వచ్చే ఉపసర్గ మీరు అన్ని ఉపసర్గ పిలవక్కర్లేదు. మొట్టమొదటి అర్థమవుతుందా? ఈషత్తు దుస్సు సు ఈ అర్థాలు ఉండాలన్నమాట. తర్వాత ఈ శబ్దముల కంటే పరంగా ఉండాలి. ఏదో ధాతువు చెప్తున్నాడు, భలనా ధాతు అంటున్నాడో లేదా చూద్దరు. కానీ
ఈషత్తు అనేది ఉపసర్గలుగా ఉండాలి, పూర్వపదాలుగా ఉండాలి అన్నమాట. ఈషత్ అని పూర్వపదాలుగా ఉండాలి. ఇక్కడ అర్థాలేమో పూర్వపదంగా దృష్టిని సూగని పూర్వ అర్థాలు కృచ్ఛ్రము అకృచ్ఛ్రము. కృచ్ఛ్రం అంటే కష్టము అని అర్థం, అకృచ్ఛ్రం అంటే కష్టం లేదని అర్థం కదా. ప్రత్యయం ఏంటి? కల్ అని పరిచయం. ఈ కల్ అనే పరిచయంలో ఏం మిగులుతుంది? లషక్ పద్ధతితే కాపోయింది, అది పోయి ఆ మిగిలింది. అయితే ఈ లకారం అనేది స్వరం గురించి పెట్టుకుంటే తప్ప ఖా అనేది కిత్ అయింది, గమనించండి. మన ఖచ్చు ఖష్ అని పెట్టిన కిత్ కదా అంటారు. ఇది ఈ కిత్ అయితే లాభం ఏమిటో ఇది ఇచ్చి ఉంటారు, చూద్దరు కానీ చదవండి అమ్మ. కరణయోరితి నివృత్తం అంటే ఆ రెండు అర్థాలు కర్ణము అధికరణం అంటే ఈ మూడు ఉపరంగా ఉండాలంటే కర్ణాధికరణాలంటే రెండింటికి బ్యాలెన్స్ చేయడం కష్టం కనుక కర్ణాధి అంటే పుంసి సంజ్ఞాయం గప్రాయణం సూత్రంలో వచ్చేటువంటి ఈ కర్ణాధికరణ పదం రాదు దీంట్లో అనుభూతిగా. ఇక్కడ అర్థాలు వేరు. అకృచ్ఛార్థాలు బాగా చెప్పారు. కృచ్ఛార్థాలు అన్నారంటే ఇంక మళ్ళీ కర్ణను అధికరణ అక్కర్లేదు కదా. దుఃఖ సుఖార్థేషు ఉపపదేషు అంటే ఏషద్దుషు అన్నమాట. ఏషు ఉపపదేషు అన్నమాట. ఏషు అంటే అంటే ఉపదంగా ఉంటే అంటే కృచ్ఛ్రం అంటే దుఃఖము అని రాశారు. అకృచ్ఛ్రం అంటే సుఖం అంటే వరుసగానే యథాక్రమంగా అకృచ్ఛ్రార్థేషు అంటే దుఃఖ సుఖార్థేషు అంటే కృచ్ఛ్ర పదంగా దుఃఖాను అకృచ్ఛ్ర పదంగా సుఖ అది చెప్పాలి. అంటే మనం సాధారణంగా సుఖ దుఃఖాలు అంటూ ఉంటాం, కానీ దుఃఖ సుఖాలు అయితేనే మంచిదన్నమాట. దుఃఖం అనిపించిన సుఖం ఉన్నట్లయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. సుఖం అనుభవించిన వాడు కష్టం, దుఃఖాన్ని అనుభవించలేడు. సుఖం హి దుఃఖాన్ని అనుభవే శోభతే అంటాడు మృచ్ఛకటికారుడు. సుఖం హి దుఃఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తేనే. ఆ వేసంకాలంలో ఫ్యాన్ పోవాలి, కరెంట్ పోవాలి, అప్పుడు కొంచెం బాధపడతాం శరీరంగా. అప్పుడు ఫ్యాన్ వస్తే అబ్బా ఆ ఫ్యాన్ అయిపోతుంది మనకి. కష్టాలు అనుభవించిన తర్వాత పడేటను అంచేతే చాలా మంది అంటూ ఉంటారు సమాజంలో, డబ్బులు ఉన్నా ఎక్కువ ఉన్నా కోట్లు ఉన్నా కూడా మా వాడిని కారులో పంపించేవాడిని, నేను బస్సులో వెళ్ళడమే అలవాటు చేశాను అంటూ ఉండేవారు. చాలా అంటూ ఉంటారు ఇప్పటికి కూడా. మొట్టమొదటి కారులో నా సుఖాలు వాడిని మప్పకూడదని. ఎందుకంటే సంపదలు శాశ్వతం అని చెప్పలేము, చేత ఆ కష్టాలు కూడా అలవాటు పడాలి. ఎనివే అంటే దుఃఖ సుఖార్థేషు అనేది గమనించండి. మన సుఖ దుఃఖార్థేషు అనుకున్నట్లయితే ఆ దృష్టి పడిపోతే కృచ్ఛ్రేషు అన్నప్పుడు కృచ్ఛ్ర పదంకేమో సుఖం అని అర్థం చెప్పుకోవాల్సి వస్తుంది. తయోరేవ ఇది భావే కర్మణి చ. మీరు గమనించండి, తయోరేవ కృత్య ఖలర్థ అని సూత్రం. అది ఆ కల్లే అంటే కృత్య ప్రత్యయాలు. అంటే మనం కృత్య ప్రత్యయాలు చదవకుండా ఇలా వచ్చాం. కృత్య అని పేరు పెట్టిన ప్రత్యయాలు, తప్రత్యయం అంటే కృత్యని పేరు కదా తప్రత్యయం, నిష్ఠా ప్రత్యయం. కళ్ళు అంటే ఏ అర్థంలో వస్తుంది? కృచ్ఛార్థాలు వస్తుంది కదా. ఈ కళ్ళు ఒకటే కాకుండా కల్ ప్రత్యయం వచ్చేటువంటి ఏ అర్థాలు వస్తుందో అవన్నీ కూడా కలర్ధాహ అన్నాడు కదా. కలర్ధ అని చెప్పడం. ఈ తయోరేవ కలర్థం అంటే కళ్ళు యొక్క అర్థాలు ఈ కృచ్ఛార్థాలు కాకుండా ఇంకా కొన్ని అర్థాల్లో కల్ ప్రత్యయం వస్తుందని మన సూచన అన్నమాట. అంటే ఇప్పుడు వచ్చిన కలర్థకమైన పరిచయాలు, కృత్య ప్రత్యయాలు, కృత్యాన్ని పేరు పెట్టమైన ప్రత్యయాలు, ఈ తప్రత్యయం మూడే భావకర్మార్థాలను వస్తాయి. ఎందుకంటే మరి కృతంత ప్రకరణలో ఉంది కనుక కల్ ప్రత్యయం కృత్ అని పేరే ఉంటుంది. కృత్ అని పేరు ఉంటే కర్తర కృత్తే కదా. మరి కర్తర కృత్యని వస్తా ఉంటే ఏదైనా విశేషాలు ఉంటే అధికరణార్థంలో వస్తుంది, కరణార్థంలో వస్తుంది. అమెండ్మెంట్స్ మధ్య మధ్య మనం చూసాం కదా. ఆ అమెండ్మెంట్స్ ఏం లేకపోతే మనకి కర్తర్థంలో రావాల్సిందే కదా. ప్రత్యయానికి అమెండ్మెంట్ చెప్పి ఇక్కడ తయోరేవ అంటే భావకర్మణి అని చెప్పి. ఇప్పుడు రూపాలు చెప్పండి. ఇప్పుడు
అయితే భావార్థంలో కానీ కర్మార్థంలో కానీ వస్తుంది. కృచ్ఛ్రార్థంలో ఇస్తున్నారు చూడండి. కృచ్ఛ్రం దుష్కరః కటో భవత. దుష్కరః కటో భవత. చేపలలో అనేది దుష్కర, ఇట్ ఇంపాసిబుల్ బై యూ అని చెప్పడం ఉంది. అంటే లేదా కష్టం, కానీ నీ చేత కష్టం అంటే చేయలేమని చెప్పడమే అనుకోండి, గౌరవంగా చెప్పడం తప్ప. భవత అంటే భవత అంటే పుంలింగం వాళ్ళే స్త్రీలింగాలు హ్యాపీగా చేసేస్తారు అనుకోవద్దు. అంటే దుష్టని ఉపసర్గ ఉన్నది. ఇది కృచ్ఛ్రము అనే అర్థంలో కృధాతు కంటే కల్ పరిచయం వచ్చి ఆ మిగిలింది కదా, అయితే గుణం ఒకటే కదా అవకాశం. దుష్కర అనేది ఏ అర్థంలో వచ్చింది అనుకోవాలి, కృచ్ఛ్ర అర్థంలో వచ్చింది, అది గమనించండి. తర్వాత అకృచ్ఛ్రే ఈషత్కరః సుకరః. అంటే కొంచెం సంపత్తి చేయడం అయితే సుకరహ అని అలాగే సు అర్థం అవుతుంది కదా మీకు. సో మూడింటికి ఉదాహరణలు ఇచ్చేసారు కదా. ఇప్పుడు చదవండి ఆయన వ్యాసం, తర్వాత ఇంతవరకును అధికారముగా వచ్చిన కరణాధికరణయోశ్చ అనున్నది దీని వెనక సూత్రంతో నివర్తించును. దాని కాదు, దీని వెనుక సూత్రం కదా. అవునండి, అదే దానికి దీనికి తేడా ఉంది కదా. అవునండి. అందుచే ఇది మొదలు విధింపబడు ప్రత్యయములు తయోరేవ కృత్యక్త కలర్థాః అను సామాన్య సూత్రం అను సామాన్య సూత్రం అనుసరించి భావకర్మార్థం శాస్త్రం ఉంది. సూత్రం అన్న శాస్త్రం అంటే శాసించేది శాస్త్రము. ఇంకా శాస్త్రాలే అనాలి, వీటిని విధులు శాస్త్రములు అనాలి. సూత్రం కూడా అంటున్నాం. అక్కడ ఏముంటాయి చదవండి, ఎందుకన్నారు పాపం కష్టపడి. శాస్త్రమును అనుసరించి భావకర్మార్థములందు మాత్రమే వచ్చును. సుఖము దుఃఖము అను అర్థము కల ఈషత్ దుస్సు సు అనునవి. అంటే దీంట్లో సుఖము దుఃఖము అని అర్థం కల ఈషత్తు సు దుస్సు మూడు ఉన్నాయి, అర్థాలు రెండే ఇచ్చాయి. యథాక్రమం అర్థాలు కాదు, గమనిస్తున్నారు కదా. యథాక్రమం కాదు, ఈషత్తు ఇవ్వకూడదు వాక్యాన్ని కానివ్వండి. లేకపోతే సుఖార్థకమైనటువంటి సు ఈషత్ అని సుఖ దుఃఖాలు కాకుండా కూడా ఉండొచ్చు కదా, ఏదో ఒకటి అవ్వాలి కదా ఈషత్ అని. చెప్పండి. ఉపపదములుగా ఉన్నప్పుడు ధాతు కంటే కల్ అని ప్రత్యయం వచ్చును. అంటే ఈ ధాతువులే అని లేదు నియమం, ఈ ధాతువే అని నియమం పెట్టలేదు కదా, భల్నా ధాతువే అని చెప్పలేదు కదా. దేనికైనా ఈ ధాతువే అవ్వచ్చు కదా. ఈ ఏదో దుష్పాన భవత అంటే నిజ తాగడం కష్టం అని కూడా చెప్పుకోవచ్చు కదా. అవునమ్మా, అంచేతే అంటే ధాతువుని లిమిట్ చేయలేదు కదా. దుష్పాన భవత అంటే నిజ తాగడం కష్టం అనే కదా. అదే దుష్కర అన్నట్టుగానమ్మా. కానండి. కలులోని కకార లకారములు ఇత్సంజ్ఞకములు అకారము శేషించును. ఇప్పుడు దుష్కర కటో భవత అని ఉదాహరణ. నీ చేత చాప తయారు చేయుటకు సఖ్యము కానిది అంటే కష్టమైనది. ఇచట కష్టార్థకమగు దుస్సనున్నది ఉపపదముగా గల క్రీ. గమనించండి, ఇప్పుడు అక్కడ నిపాతంలో లేదా అవ్యాలో దుస్సు దూరి రెండు ఉన్నాయి, కానీ దుస్సునే తీసుకుంటున్నారని గమనించండి. దూరం తీసుకోవట్లేదు కానివ్వండి. దుస్సు అనున్నది ఉపపదముగా గల డుక్రీకరణే ధాతు కంటే ఖల్ ప్రత్యయము. దుస్ క్రూ ఆ అని ఉండగా క్రూకు గుణము, అది గుణము సకారమునకు ఇదు దుపధస్య చా ప్రత్యయస్య అను సూత్రముచే షత్వము. అంటే మరి దుస్సని సకారమే ఉంది కదా, సకారం షత్వం చెప్పాడు చూడండి ఒకసారి. ఇదు దుపధస్య అంటే అక్కడ ఉన్న దుస్సని ఉంది కదా. దుస్ అనేది ఇదుపథమా ఉదుపథమా? ఇది కాదు, ఉదుపథం. ఎంతసేపు ఆలోచించారేంటి? అంటే వర్గ్యం ఉందేమో టైం చూసుకున్నారా పంచాంగం దగ్గర పెట్టుకుని? దుస్సు ఉదుపథమే కదమ్మా.
దుసుపద ఇంక పైన అప్రత్యయస్య, అది ప్రత్యయంలో ఉండే సకారం కాదుగా. ప్రత్యయంలో ఉండే సకారం కాదు. విశుద్ధుడు ప్రత్యయం అయితే ముందు ఎందుకు ఉంటుందమ్మా? అవునండి కాదు. వ్యయమో లేదా అంటే నిపాతో ఏదో ఉపసర్గం అంటే ప్రత్యయం అవుతుంది, అది ప్రత్యయం కాదు. అవునండి. అప్రత్యయస్య ఇదుపదస్య సకారస్య లేదా విసర్గస్య షకార అని చెప్పడం అన్నమాట సూత్రం. సరే ఉంటే చూడండి, ఎదుపదస్య చాప్రత్యయ సూత్రం అర్థమైంది చదవండి. విసర్గ చెప్పినతో షకారం చెప్పుంటాడేమో, సరే చూడండి ఆ సూత్రం ఉంటే ఎవరిదైనా చూడాలండి. ఇదుపదస్య చాప్రత్యయ అంటే మీరు చదువుతున్నప్పుడు వీలుంటే మిగతా వాళ్ళు చూసేస్తూ ఉండండి ఆ సూత్రాలు ఏమిటో మనకి ఇక్కడ రిఫర్ చేసినప్పుడు. ఉపదస్య అన్నారండి. ఉపదస్య అవునమ్మా, సూత్రం మీరు ఇండెక్స్ లాగా చూడాల్సిన సూత్రం నెంబర్ వెళ్ళిపోండి. వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు ఉంటారు? లఘు సిద్ధాంత కౌముదిలో లేదా? 8341 ఇంట్లో ఉందా? లఘు సిద్ధాంత కౌముదిలో ఉందా? లేదు. పోలే, దాంట్లో చదవండి అమ్మా, తీసుకుని చదవండి, ఏముందో చదవండి. చదవండి, అష్టాధ్యాయులు ఏముందో. ఇకారోపధస్య ఉకారోపధస్య చ ఇకార అంటే ఒక్కసారి వినండి. ఇదుపథము అంటే ఏమిటి? హ్రస్వ ఇకారం. అయితే ఒకట్లేండి, అంటే దీర్ఘ అలా ఉండదని రాసేసి ఉంటారు బహుశా. కానివ్వండి, ఇకార చెప్పండి. ఇకారోపధస్య ఉకారోపధస్య అప్రత్యయస్య విసర్జనీయస్య షకార ఆదేశో భవతి. దేని స్థానంలో చేయాలి? దేని స్థానంలో చేయాలి? విసర్జనీయస్య అంటే ఇక్కడ సకారం వృత్వం చేసి విసర్గ కూడా మార్చుకోవాలి. మీ అందరికీ సులభంగా ఉంది, బాగా హాయిగా ఉంది అనుకున్నారు. హాయిగా దుస్సు సకారం షకారం అయిపోయిందిలే, రెడీ టు ఈట్ గారు. నేను ఎలా చేయనమ్మా అలాగా, అంచేతే చూడమన్నాను. అర్థమవుతుందా మీకు? కానివ్వండి. అది పరతః కూడా ఏం పరతః? అంటే కక్కార పకార పరంగా ఉంటే అంతే కదమ్మా. చెప్పండి, ఏం రాశారు? మనకి ఇక్కడేమో కా ఉంది. ఓకే, రాశారు ఇక్కడ ఉపదములు కాదు, షత్వం గృహధాతువు కంటే కల్ప్రత్యయం అంటే నాకు అర్థం కాదు ఎక్కడ పేరు. ప్రత్యయం సూత్రం షత్వము దుష్కరహ అయిపోయిందంటే ఏమనుకోవాలి? షకారం వచ్చేసింది కదా విసర్గకి. మీరేం అడిగారు? ఏంటి అంటే మీరు గమనించాల్సినది, కాకాల పరంగా ఉంటే జిహ్వాములి విసర్గ రావాలి. దాన్ని బాధించి అంటే మనం ఏమనుకుంటాం అంటే కాకాల పరంగా ఉంటే ఎలిమెంటరీ నాలెడ్జ్లో ఉన్నవాళ్ళు, అంటే సంస్కృతం ఇప్పుడే పరిచయం చేసుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు కదా, సంస్కృతాన్ని పరిచయం చేసుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు కదమ్మా. వాళ్ళు ఏమనుకుంటారు, కాకాల ముందరైతే విసర్గ జిహ్వాములి లేకపోతే విసర్గ వాడాలి, పాపాల ముందరైతే అదే వాడాలనుకుంటూ ఉంటారు కదా. అంటే అది అమెండ్మెంట్స్ చాలా ఉన్నాయి. కానివ్వండి. ఇక్కడ దుష్కరహ ఇట్లే తేలికగా చేయుటకు సఖ్యమైనది అని అర్థమున ఈషత్ సు అనునవి ఉపపదాలు. ఈషత్ కూడా సుఖార్థంలో ఇచ్చారు. అంటే దుష్కరహ ఒకటే కృచ్ఛరార్థంలో ఇచ్చారు, మిగతా రెండు అకృచ్ఛరార్థంలో ఇచ్చినట్టే కదా. అవునండి. చెప్పండి. ఈషత్ సు అనే ఉపదంగా ఉండగా కురిధాతువు కంటే అంటే ఈషత్ కరహ అన్నప్పుడు కొంచెం తకారంకేమో దకారం చేయాలి. అంటే మరి జరాం చేసి అంటే దకారం చేసి మళ్ళీ కరిచే చత్వం చేసుకోవాలి. ఈషత్ అని తకారంగా ఉంది కదమ్మా, అది ముందర పదం. మరి ఆ పదం చివరి సుప్రత్యయం ఉంటుంది. ఈషత్తు సు క్రూ కంటే ఏదో కల్పరత్యం ఉంటే ఈషత్ లో ఉండేటువంటిది పూర్వ పదమే కదా అది. పదం అనే కాకపోయినా కరహ వేరుగా పదం అంటే ఈషత్ పదం అనుకోవాలా వద్దా? ఆఖరికి ఉపసర్గని కూడా పదమే. దాని పూర్వం ఏమన్నా రెండోది పదంగా తీసుకుంటే మొదటి పదమే. పదాంతంలో తకారం ఉంటే జస్తం చేసి దా చేసి మళ్ళీ కరిచా చత్వం చేసి తా చేయాల్సిందే. అది కూడా చెప్పండి. తర్వాత సుకరహ కూడా చెప్పలేదే. చెప్పానండి. ఈషత్ కరహ సుకరహ
అన్ని రూపాలు. అంటే సుకరహ కూడా సు అనేటువంటిది, అంటే సుకరహ అంటే శోభనం కరోతి అని ఏదో చెప్పుకోవాలన్నమాట. సు అనే ఉపసర్గలకు అర్థాలు చెప్పాలి కదా మరి. ఈ సూకి దుష్కరం కరోతి అని చెప్పినట్టు చెయ్యగలవు అని అర్థం కదా. సులభం అనే అంటే మీరు మధ్యం పురుషులు అనుకుంటున్నారా? కాదండి, చెయ్యగలడం చేయలేకపోవడం కదా ఇక్కడ అర్థాలు. అంటే చెయ్యగలిగింది అని. సుకరహ అంటే చెయ్యగలవు, దుష్కరహ అంటే చెయ్యగలవు అని మధ్యం పురుష చెప్పద్దు. అదే చెయ్యగలిగినది చెయ్యలేనిది. దుష్కరము సుకరము అంటే పనులు అంటే కార్యం కాకుండా పుంలింగలం అన్న పదం పెట్టారు. అడ్డాక కర్త ఏదో చేపన ఏదో పెట్టారు కదా, ఏ పెట్టుకోండి మీరు. చేయగలవు ఎందుకు? ఈ ఊను యూను డూలును డుములు ఇవన్నీ అక్కర్లేదు. సుకరము అంతే, ఈ పని సుకరము అంతే. అంటే పాకహ సుకరహ. సుకరమేనా అందరికి? అక్కడ ఉన్నవాడు అందరికి పాకహ. కొంతమంది వాదహ సుకరహ, వాకహ సుకరహ అలాగన్నమాట. అర్థమవుతుందండి భవాని గారు? అంటే మొత్తం ఓవరాల్ గా చూడాలమ్మా. సుకరహ అంటే మీరేమిటో కృధాతు అనేది తీసుకొని మధ్యం పురుషం అనుకున్నారేమో. అకరోత్ అకురుతాం అకరు నకరోహ, అది అకరోహ ఉంటుంది, కరహ ఉండదు. పర్వాలేదు, ఈ భ్రాంతులు ఎందుకనే నేను లక్షలు పడ్డాను, అచ్చేత రాగలిగాను. చాలా దుష్కరంగా ఉండే సుకరానికి వచ్చాను. చెప్పండి అమ్మా. తర్వాత సూత్రం కష్టాన్ని అనుభవేవ సుఖం ప్రాప్తం అని దాన్ని అంతే. ఇది చూడండి, అంటే పైన కృత్యాకృత్యార్థాలు వస్తాయి, అక్కడ ఈషత్తు దూసులు ఉంటాయి, కానీ ఆకారాంతతో అయితే మాత్రం కళ్ళు రావడం మానేసి యుచ్ వస్తుంది. అది కదా ఫలోపవాద అన్నాడు కదా. మిగతా ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి, ఆకారం ధాతువులు అంటే యుచ్. ఇవన్నీ గమనించాలి మీరు. చెప్పండి, తర్వాత చదవండి, చదివేసి సోమో భవత. అంటే నేను చెప్పింది పాధాతువు కంటే యుచ్ ప్రత్యయం వచ్చింది. ఇది కళ్ళు వచ్చింది అనుకోండి, కళ్ళు వచ్చినా న్యాయంగా ఏముంటుంది? పా ప్లస్ కళ్ళు ఆ ఉంటుంటే పా ప్లస్ ఆ పా అనే ఈ తర్వాత వస్తే ప్రథమలో సుప్ప ఉండొచ్చు కదా. నేను ఇందాక ఈషత్పానహ అని చెప్పించాను కదా ఉదాహరణ. పుష్పానహ అనేటువంటివి అంటే పాధాతు ఆకారాంతం గనక దాన్ని చెప్పిన కళ్ళు కంటే భిన్నంగా యుచ్ ఇచ్చాడు. అంటే రూపంలో సమానం అవుతుంది, అయినా కూడా యుచ్చును యుష్పరిచయంగానే వాడాలి. చదవండి. అనునది తక్క పై సూత్రం అంతయు అనువర్తించును. అదే అర్థాలు అన్ని వస్తాయి. కళ్ళని ప్రత్యయానికి అపోదంటే అది రాదు కదా, కేవలం కళ్ళు ఒకటే రాదు. అవునండి, కళ్ళు కళ్ళని తగ్గక్కర్లేదు అనమాట. కష్ట సుఖార్థములకు ఈషత్ సు. ఇక్కడ కదమ్మా, అర్థములు అగు, అర్థములు అగు దు సు ఈషత్ అనునవి ఉపపదములుగా గల ఆకారాంత ధాతువుల కంటే భావకర్మార్థములందు యుచ్ అను ప్రత్యయం వచ్చును. యుచ్లోని చకారము ఇత్సంజ్ఞకము, యుకు యువారనాకో అను సూత్రముచే అనాదేశము. ఈ యుచ్ ప్రత్యయము పై సూత్రముచే విహితమగు ఖల్ ప్రత్యయమునకు అపవాదము. పై సూత్రం అంటే కళ్ళు అన్నది తక్క అనేసరి కదా. కానండి, ఈషత్పానః సోమో భవత. నీ చేత సోమము అనాయాసముగా త్రాగబడుటకు సఖ్యమైనది అను అర్థం. త్రాగుడు సుఖంగా తాగేదా సోమము లేదా అంటే ఏదో కళ్ళను బాధించి ఈ సూత్రముచే యుచ్ ప్రత్యయం వచ్చి కళ్ళు బాధించేటమ్మా, కళ్ళును బాధించి. కళ్ళు బాధించి అంటే ఈ కళ్ళే ఇంకో దాన్ని బాధిస్తున్న అర్థం వస్తుంది. కళ్ళను బాధించి ఈ సూత్రం కళ్ళు నువ్వు అని వర్తిస్తారా ప్రత్యయాన్ని? పుస్తకము నువ్వు చదివాను అంటావా? కళ్ళు బాధించి అన్నం కష్టంగా ఉంది పాపం, మీ కళ్ళు అనేటువంటిది కదా. కళ్ళు బాధించి విడిగా అనుకుని కళ్ళు బాధించి అని చెప్పండి. ఈ సూత్రంచే యుచ్ ప్రత్యయం వచ్చి ఈషత్ పానః అని రూపం సిద్ధించింది. దుష్పానః సుపానః అని రూపం కూడా ఇట్లే సిద్ధించింది. అయితే మరి మన యుచ్ ప్రత్యయం చేయనప్పుడు కారణాధారణాన్ని, మరి కారణాధారణ యుచ్ ప్రత్యాంతం మరి అక్కడ చెప్పలేదు కారణాధారణ అని.
యుచ్చు స్త్రీ దాంట్లో చెప్పాడు. అంటే అక్కడ చెప్పినట్టు స్త్రీలింగంలో శ్రీయాంక అధికారులు చెప్తున్నాడు. స్త్రీయంలో చెప్పాడు. యుచ్చు ఎక్కడున్నా ఒకటే అనుకోదు, ఆ ఉచ్చులో పడొద్దు మీరు. అక్కడ అర్థాలు కూడా వేరు. శ్రీయామధికారంలో ఉండే యుచ్చు, ఇది శ్రీయామధికారంలో లేదు. అలాంటి గమనించండి. ప్రత్యాంత ఎప్పుడు స్త్రీలింగాల్లో ఉండాలని భ్రాంతులు పడద్దు. తర్వాత కానీ చెప్తాను, మళ్ళీ నోరు నొక్కేస్తాను. అలంకల్వోః ప్రతిషేధయోః ప్రాచాం త్వా. అవును, అలంకల్వోః ప్రతిషేధం అని కూడా చదవచ్చు మీరు. ఉపధ్మానం అలంకల్వోః ప్రతిషేధయోః ప్రాచాం. అలంకల్వోః ప్రతిషేధయం అని కూడా ఉపధ్మానంగా అనొచ్చు కూడా కదా. అంటే చిహ్నం పెట్టట్లేదని మీరు అది అనుకుండా ఉంటుంది. ఆ చిహ్నం మనసులో పెట్టుకోండి మీరు. అలంకల్వోః ప్రతిషేధయం అని కూడా అనుకోవచ్చు కదా. అవునండి. ఉపధ్మానానికి విసర్గ రెండు సంతులిపాలే, రెండు సంతులిపాలే. కానివ్వండి. ప్రతిషేధార్థయోః అలం కల్వోః అంటే మీకు ప్రతిషేధార్థంలో అలం అనేటువంటి మీకు పరిచయం ఏంటింది? అలం అంటే చాలు. ప్రతిషేధార్థంలో అధిక ప్రసంగేన అలం అంటే అంటూ ఉంటాం కదా. అలాగే ఖలు శబ్దం కూడా ఉన్నది. ఖలు ప్రసిద్ధార్థం కాకుండా ఈ ఖలు అనే శబ్దం కూడా ప్రసిద్ధార్థంలో ఉన్నది. మాఘం చదివే వాళ్ళకి మాఘం చదివారంటే అంటూ ఉంటారు, నవసర్గే గతే మాఘే నవశబ్దో న విద్యతే అని ఒక మాట. 9 సర్గలు చదివేస్తే అసలు కొత్త పదం సంస్కృతంలో కొత్త పదం ఉండదు అని మాఘంలో. మాఘం అంటే మాఘ మాసం అని కాదు, మాఘ కావ్యంలో ఆహుడు రాసిన శిశుపాలవసరం అంటే అంత మహిమ ఉన్న అద్భుతమైన ఇది. దాంట్లో అంటాడు ఖలుక్త్వా ఖలు వాచికం. చూడండి, ఖలు ఖలు వాచికం. దాంట్లో ఖలు అనేటువంటి నిషేధార్థకంలో కూడా అన్నమాట. చెప్తాను. అలంకల్వోః ప్రతిషేధార్థంలో ఉన్నటువంటి, అంటే మీకు అలం ఒకటే కాకుండా ఈ ఖలు కూడా ఈ ఖలు అనే పదానికి కూడా ప్రతిషేధార్థం ఉంది. అలం పదంకి నిషేధం ఒకటే కాదు కదా, నిషేధం ఉంది, పర్యాప్తము అర్థం ఉంది, సమర్థుడు 4 అర్థాలు ఉన్నాయి అలం అనే పదానికి. అనుమాన్ అభ్యమర్థం అలం భవతి, సమర్థో భవతి. అలంకారం అనే అర్థం కూడా ఉంది కదా అక్కడ. అలంకారంలో ఉండి అలం ఇదే. టీవీలో అలం వేస్తాం కదా, అది భూషణం గురించి. ఇలా అలం వేస్తాం కదమ్మా, అది భూషణార్థంలోనే ఉంది కదా. టీ 4 అర్థాలు చూద్దాం, చదివేసండి, మళ్ళీ టైం అయిపోతుందా. ప్రాచాం గ్రహణం పూజార్థం. సరే అన్నమ్మా. ప్రతిషేధార్థయోః అలంకల్వోః అలంకల్వోః ఉపపదయోః. అంటే మీకు అలంచ ఖలుచ అలంకల్వోః అంటే ప్రాబ్లం లేదుగా. లేదండి, అలంచ ఖలుచ వివచనం ఇచ్చేసాడు కదా, అలంకల్వో వివచనం ఇచ్చేసాడు. అవునండి. షష్ఠి అర్థాలు అంటే సప్తమ్యర్థం అనమాట. కానీ ప్రాచాం గ్రహణం పూజార్థం అంటే ప్రాచాం అంటే ప్రాచీన మొత్తంలో ఇలా వస్తుంది, పాణిగణ మొత్తంలో వికల్పం అని కాదు. ప్రాచాం అనే పదం గౌరవార్థం తీసుకోవడం అనమాట. ప్రాచీనంలో అంటే వాళ్ళని గౌరవించడం కానీ, ప్రాచీనంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రాచీన వైయాగ్నం వాళ్ళని చెప్పడం కూడా చెప్తూ ఉంటారు. శాకల్యన అంటే శాకల్య దృష్టిలో అలా వస్తుందంటే పాణి గారి విషయంలో వేరే అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు కదా. ప్రాచీనం అంటే చాలా మంది చెప్పే విషయం ఏంటంటే ప్రాచీనం అంటే ప్రాచీనులని కాదు, ప్రాగ్దేశంలో ఉన్న తూర్పు వాళ్ళు ఒకలా మాట్లాడతారు, సంస్కృతమైన మిగతా అలవాట్లు కూడా ప్రాగ్దేశీయులు వేరు, అలాగే దక్షిణ ఉదీచ్యులు వేరు, ఉదీచ్యాహ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అది కూడా ప్రాచాం అనే పంచాయత ఈస్టర్న్స్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఉండము తర్వాత అమైవాప్యనేన అమైవ అవ్యయేన అంటే అమా అనే అవ్యయం ఒకటి ఉంది. అమావాస్య అమాత్య అంటూ ఉంటాం కదా. అమాత్య అని కూడా అమా అంటే కలిసి ఉన్నారు, బుద్ధితో కలిసి ఉంటారు అమాత్యులు వాళ్ళు. దిక్కులేని విధవాళ్ళందరూ ఇందాక చెప్పారు పాపం వారు, శాస్త్రి గారు దయతో చెప్పారు, ఇద్దరు గవర్నమెంట్ లో అడగకుండానే వేసేస్తున్నారు డబ్బులని చెబుతున్నారు. చెప్పండి. ఈ అమా అనేటువంటి అవ్యయం చేత నియమం ఉంది కనుక నా ఉపపద సమాస
అంటే అవ్యయ పదాలు ఇప్పుడు అలం అనేటువంటిది కలు అనే పదంతో సమాసం చేస్తే అవ్యాల కింద అవ్యయభావ సమాసాలు అవి. అవ్యాలతో సమాసం చేస్తే అమ అనే పదంతో సమాసం చేయాలి తప్ప ఉపపద సమాసం ఈ అలంకారం మిగతా అమ అనేటువంటి పదం తప్పించి వేరే పదాలతో సమాసం చేయకూడదు అని నియమం ఉంది గనక ఇక్కడ అమ్మ అనే పదం కాదు కదా, అని చేత సమాసం రాలేదు అని వాడు చెప్పారు అనమాట. తర్వాత చెప్పండి అమ్మా. దో దత్ఖోహ అంటే అలం దత్వా అదే అంటే దత్తధాతు దాధాతువుకి దత్తాన దద్దు లేదా దత్తన ఆదేశాలు వస్తాయని చెప్పుకున్నాం కదా. దత్వా అలమంటే తృతీయ వాడు అంటే అనాలి కదా, అధిక ప్రసంగి అనాలమంటే తృతీయ వాడాలి కదా మరి. అలాగే త్వా ప్రత్యయం కూడా వాడచ్చు. రాచాం త్వా అన్నారు కదా. అలంకల్వోహ ప్రతిషేధార్థంలో ఏమన్నా అలంకల్వోహ ప్రతిషేధయోహ ప్రాచామతంలో త్వా ప్రత్యయం అంటే మనం సమాన కర్తృక పూరకాలే త్వా అక్కడే వాడుతున్నాం కదా. అంటే భుక్తా గచ్చతి ఇలాంటి చోట ఎండు ఉన్నప్పుడు భుక్తా గచ్చతి అంటే ఏమనుకుంటాం మనం, పూర్వకాలిక క్రియకి త్వాప్రత్యయం వస్తుంది అనుకుంటాం కదా. మరి సమాన కర్తృక పూర్వకాలి అని అవును. అంటే భుక్వా గతవాన్ అంటే ఈ త్వాప్రత్యయం అంతా ఏ అర్థంలో వస్తుంది? తిని వెళ్ళాడు అంటే భుక్త్వా అంటే భూతార్థంలో తిని వెళ్ళాడు చేసి. భూత తర్వాత భూతం కాకపోతే అంటే భవిష్యత్తులో కూడా ఉంటుంది అలా చేసి ఉంటే చెప్పండి, నన్ను వాగిస్తారు. అదే చేసి అని అంటే భవిష్యత్తులో ఏముంటుంది? భోజనం ఉంటుందా లేదా అంటే ప్రయోగం ఉంటుందా? అంటే త్వాప్రత్యయం అనేటువంటిది భూతకాలం అనేది భ్రాంతి, అది భ్రమ కాదు. భ్రమ ఏమిటి? ఏ కర్త చేసే పనుల్లో ఏ పని మొదట చేస్తాడో దానికి వస్తుందని. భవిష్యత్తు కావచ్చు, భూతం కావచ్చు, అవసరమైతే వర్తమానం కూడా కావచ్చు. క్రమం. కొంతమంది చదువుతూ ఉంటారు పుస్తకాలని, నవళ్ళు అవన్నీ కూడా పూర్వాలు చేసేవారు. ఇప్పుడు వాళ్ళే పాపం టైం లేదు అనుకోండి. అవంతి గారు బహుశా తెలిసి ఉంటుంది చాలా మంది. ఆవిడ చదవకపోయినా భగవాన్ గారికి వీళ్ళకో ఆ పుస్తకాలు అలా తింటున్న సేపు దృష్టి అంతా పుస్తకం మీద టెంట్లో నోట్లో వేసుకుంటూ ఉంటారు టీవీ చూసిన వాళ్ళు. అలాగా చెప్పండి, కనిపిస్తుంది ఏం తింటున్నారు. అవును చెప్పండమ్మా, చెప్పండి. దోదోహ అనుసూతం చేత దాధాతుకి దత్వ అనే దానికి దత్తన ఆదేశం అవుతే దద్దు త్వా ఉంది కదా, చర్తం వచ్చింది, దత్వ అయిపోయింది కదా. అంటే అలం అనేటువంటి నిషేధార్థము కలు అనేటువంటి ఉన్నప్పుడు కూడా త్వా ప్రత్యయం రావచ్చు. పూర్వకాలిక క్రియ అక్కర్లేదు కదా. పూర్వకాలిక క్రియ ఉందా ఇక్కడ? లేదు. అంటే క్రియలు ఉన్నాయా ఇక్కడ? అలం దత్వ అంటే అలం దత్వ అంటే రెండు క్రియలు ఉన్నాయా? ఒకటే క్రియ ఉంది. అదే చెప్తున్నానమ్మా, గంట సేపు భావిస్తున్నారు. నేను పొద్దున్న తాగిన పాలు ఇప్పుడు తాగిన పాలు అరిగిపోయేలాగా. ఒక క్రియ ఉంది కానీ త్వాప్రత్యయంతో ఉన్నప్పుడు అలంకార పరిచయార్థంలో త్వాప్రత్యయం కూడా వాడచ్చు అని. రెండు క్రియలు లేకపోయినా అంటే పూర్వకాలిక క్రియ కాకుండా అలం అనే పదం కానీ కలు అనేటువంటిది కానీ పూర్వపదంగా ఉన్నప్పుడు కానీ నిషేధార్థకాలు అయి ఉండాలి. అంటే అలం అంటే అలంకారం వల్ల అంటే అలంకరించుకున్న అర్థంలో అలం కాదు. నిషేధార్థంలో అలం గాని కలు అనేటువంటి అవి అన్నప్పుడు కూడా ఈ త్వాప్రత్యయం రావచ్చు. కానివ్వండి. తర్వాత గుమాస్థ గాప జహాతి సంహలి అని సూత్రం చేత అంటే పాధాతు చూడండి పీత్వా అనే అనాలి, పాత్వా అనకూడదు. అంటే త్వాప్రత్యయంతో చేస్తే అదే పాధాతు రక్షణార్థకం అయితే పాత్వానే ఉంటుంది. అంటే కొన్ని ఉంటే అలాగే పేయం అంటాం చూడండి. అంటే ధాతువులలో ఘు అంటే తెలుసు కదా మీకు. ఘు అంటే కొంచెం దాదా ధాతువులు కదా. అలాగే మా స్థాధాతులు కూడా స్థిత్వానే అంటాం చూడండి. స్థాఘ్వరిచ్చా అని ఏదైనా అమెండ్మెంట్ ఘు మా స్థా గా పా జహాతి సాం వీటికి ఈకారం వస్తుంది అంటాడు. తర్వాత చూద్దరు గారు అనుకోండి పీత్వా ఖలు అంటే పాధాతునకు త్వాప్రత్యయం పెట్టే ఇక ఏమొచ్చింది? పాలు ఉండే ఆకారం ఈకారం వచ్చింది. పీత్వా ఖలు అంటే ఇక్కడ కూడా పీత్వా ఖలు అంటే తాగే చాలు అని, తాగింది చాలు అని.
పీత్వా ఖలు. అంటే అప్ప రెండు క్రియాపదాలు లేవు, అది గమనించుకోవాలి లేవండి. మీరు. అవునండి, అవునండి. ఆ వావుడేనా? అవునండి. లేదండి, లేదు, రెండు క్రియలు ఆ, అక్కర్లేదు. అంటే కలును నిషేధార్థకమైన కలు అలం వచ్చినప్పుడు కూడా త్వాప్రత్యయం వాడవచ్చును, అది చెప్పండి. అలం ఇప్పుడు ఖలు వాక్యం చూడండి. అలం మా ఖలు కార్షీత్ అన్నాడు, మా అనేటువంటి నిషేధార్థకమే చెయ్యవద్దు అని. కానీ అలం ఖలు శబ్దాలు ఉంటేనే కదా నిషేధార్థకమైన అన్ని, నా కూడా నా నహీలు ఇవన్నీ నిషేధార్థకాలే కదా, వాటన్నిటికీ రాదు. అంటే త్వాప్రత్యయం రాదు. అలాగే మా కార్షీత్ అని ఇచ్చాడు, అర్థమైందా? ప్రతిషేధయత్యం నిషేధార్థం కాకపోతే ఏమిటి? అలం శబ్దం ఉంది అనుకోండి, కృతార్థం అలంకారహాయే, చక్కగా మీరు ధరించవచ్చు. చెప్పండి. సరే, ప్రతిషేధార్థములకు అలం ఖలు అను అవ్యయములు ఉపపదములుగా ఉండగా ప్రాచీనాచార్యుల మతమున ధాతు కంటే కొంచెం ఒకటే అంకి పెట్టి కింద రాశారు చూడండి. ప్రాచాం అనుదానికి వాస్తవమున ప్రాగ్దేశీయుల మతమున అని అర్థం చెప్పవలను. అంటే ప్రాగ్దేశీయులు తూర్పు దిక్కుండే వాళ్ళ అర్థం చెప్పాలి వాస్తవానికి. గాంధార ప్రాంతంలో నివసించి అష్టాధ్యాయిని రచించిన పాణిని దేశభేదానుసారముగా ఆనాడు ప్రచారంలో ఉన్న రూపభేదాలను చూపుచు ప్రాచాం, ఉదీచాం ఇత్యాది పదములను పాణి గారు రాశాడు. ప్రాచాం అంటే తూర్పు ఉన్న వాళ్ళు, ఉదీచాం అంటే అలాగే ప్రాచి, ఉదీచి, అవాచి, అవాచి ఏదో అంటూ ఉంటారు. 4 దిక్కులకి పదాలు ఒకసారి గమనించండి, చెప్తాను నేనే. ఇలా వాడుతూ ఉంటారు, ఆ దిక్కులో ఉన్న వాళ్ళు అలా వాడుతూ ఉంటారని ఇచ్చారు. చెప్పండి, ఇప్పుడు ప్రశ్న చదవండి. ఇక్కడ ప్రాచీనాచార్యుల మతమున ధాతు కంటే క్త్వా ప్రత్యయము వచ్చును. ఈ క్త్వా ప్రత్యయము భావార్థకమని భాష్యకారులు సూచించి ఉన్నారు. అది ఇక్కడ చేసిన కూడా భావార్థకం అనమాట, చేయుట అనమాట. అంటే భుక్త్వాలం అంటే తినుట చాలును అని చెప్పడం అనమాట. ఇచ్చట ప్రాచాం అని చెప్పుటచే ఈ క్త్వా ప్రత్యయము వైకల్పికమని ఉద్దేశం కాదు. ప్రాచాం అంటే వాళ్ళలా వాడతారు తప్ప వికల్పం అంటే శాకల్య మతం అని చెప్పారు, పాండ్య మతంలో వికల్పం వికల్పార్థకం కాదు, ఇది వాళ్ళని గౌరవించడానికి అంటాం అన్నమాట. ప్రాచాం అన్నది కేవలము ప్రాచీనాచార్యుల విషయమున గౌరవమును చూపుటకు మాత్రమే ప్రయోగింపబడినది, అనగా వైకల్పికము కాదు అని అర్థము. అలం రోదనేన ఇత్యాది ప్రయోగములు బహుళ గ్రహణముచే సాధింపదగినవని బాలమనోరమకారుడు. అలం రోదనేన అంటే మరి అలం అనే పదం ఉన్నప్పుడు త్వాప్రత్యయం రుదిత్వా అలం అన్నారు కదా, మరి ఏదర్థకం అన్నప్పుడు ఏమనాలి? అలం రుదిత్వా అనాలి. రోదనేన లుత్ప్రత్యయం అయితే మరి రాదుగా. అలం ఉన్నప్పుడు త్వాప్రత్యయం రావడానికి చెప్తుంది, సూత్రం చెప్తుంది కదా. అలం నిషేధార్థకమైనప్పుడు రోదనేన లుత్ప్రత్యయం చెప్తున్నాం కదా. అవునండి, ఈ ప్రత్యయాలన్నీ కుదరగానే బహుళం అని అన్నాడు కదా ఎక్కడోను. ఇక్కడ కాదు, ఏ సూత్రం కాదు, ఎక్కడో ఉంటుంది బహుళం అని. చాలా ముందర పర్వాలేదు, చదివేశానమ్మా, చదివేశాను, టైం అయిపోతుంది. అలం దత్వా ఇయ్యవలదు అని అర్థము. అంటే ఇచ్చింది చాలు అని కాదు, అంటే ఇచ్చినది చాలు అర్థం చెప్పకూడదు, ఇయ్యొద్దు అని చెప్పడం అనమాట. అంటే ఇచ్చుట వలదు అంటే చెప్పారు కదా, భావార్థాలని చెప్పారు కదా. నిషేధార్థకమగు అలం అనున్నది ఉపపదముగా ఉండగా ఈ సూత్రముచే దా ధాతువు కంటే క్త్వా ప్రత్యయము దాత్వా అని ఉండగా దో దద్ఘోహో అను సూత్రముచే ఉండగా అనకూడదు, మీరు దా త్వా అని ఉండగా అని కలిపేస్తే మీరు కలపద్దు. ఇంకా దాత్వా దా అనుదానికి దద్ అను ఆదేశము, దకారమునకు చర్త్వము అంటే అయిపోయింది. దానికంటే సుప్రత్యయం చేసుకోవాలి, దాని లోపం చెప్పుకోవాలి అవ్యయం గనక. ఇస్తున్నట్టున్నారు, చెప్పండి. క్వాతో సుమన్ క్వా అయింది కదా, క్వా తోసున్ కసునహ అని 3 ప్రత్యయాలు. క్వా తోసున్ కసునహ ఇవి అవ్యయాలు అవుతాయి, దానికి అవ్యయంగా వచ్చింది కాబట్టి అలమందానికి దత్వాంతంతో ఉపదం ఉంది. కానీ అమయవ అవ్యయాన్ని అవ్యయాలకే ఈ అమాంతంతో మాత్రమే సమాసం చేసి మిగతా చేయకూడదని సూత్రించే అవ్యయంతో ఉపసమాసం చేయాలన్నట్టు అమాంతంతో అవ్యయంతో మాత్రమే చేయాలని నియమం ఉంది కనుక సమాసం లేదు. అంటే అర్థం ఏంటి? అలం దత్వాన్ని సమాసం లేదు కనుక అలం దత్వాన్ని విడిగానే వాడాలి.
అలం దత్వా. సమాసం అయితే అలం దత్వా అని సంహితగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ లేదు, సమాసం కాదు. సమాసం అయితే స్వరంలో తేడా వస్తుంది అన్నమాట. చెప్పేసి చదివేసి. పీత్వా ఖలు నిషేధార్థకమగు ఖలు అనున్నది ఉపపదముగా ఉండగా ఈ సూత్రం చే పాధాతు కంటే త్వా ప్రత్యయము. పాత్వా అని ఉండగా పాత్వా అని ఉండగా జహాతి సాం హలి. జహాతి అని ఎందుకు రాశారంటే ఈ హాని ధాతువులు రెండు ఉన్నాయి. ఒక చోట జహాతి, ఇంకో రూపం అవుతుంది. జహాతి అంటే జుహోచ్చాదులు ఉందని తీసుకోవాలనడానికి ఈ ఇండికేషన్ అన్నమాట. హలి హలు పరంగా చూడండి. ఆకారము పీత్వా. మా అనున్నది కూడా అలం ఖలు వలె నిషేధార్థకమే అయినను పై సూత్రమున అలం ఖలు అను రెండు అవయవులు మాత్రమే గ్రహించుటచే మా కాశ్రీత్ అనున్నప్పుడు త్వా ప్రత్యయం రాలేదు. మా కాశ్రీత్ కాదు, స్వప్రత్యంతం కాదు కదా అది. మా ప్రత్యయం రాలేదు. అంతే కదా. చెప్పండి. అలం ఖలు అను వాటిని కూడా నిషేధార్థం నందు ప్రయోగింపినప్పుడు మాత్రమే ఈ సూత్రం ప్రవర్తించను. అందుచే అలంకార అన్నప్పుడు అలం అనున్నది ప్రయుక్తమైనను ఇది భూషణార్థము కాన త్వా ప్రత్యయం రాలేదు. తర్వాత సమాన కర్తృకయోః పూర్వకాలే. సమాన కర్తృకయోః పూర్వకాలే రెండు పదాలు. సమాన కర్తృకయోర్ అంటే ఆ రెండు క్రియలను ఒకడే చేసే సమానమైన కర్తే ఉండాలి. అంటే కర్త కూడా ఇవ్వాలి కదా. మీరు పీత్వా అహం భుంజే కాదు కదా. ఒకడే పీత్వా గచ్చతి అంటే రెండు పనులు ఒకడే చేస్తాడా? మీరు పీత్వా అహం గచ్చామియా? అంటే సమాన కర్తృకయో అనేటువంటి ద్వివచనం ఉంది. ద్వివచనాన్ని ఉపేక్షించాలి. అంటే 100 క్రియలు కూడా చేయొచ్చు కదా వాడు సామర్థ్యం బట్టి. కానీ సమాన కర్తృకయో ధాత్వర్థయో పూర్వకాలే విద్యమాన. అంటే భూతకాలం అనలేదు, భూతకాలం పూర్వకాల అన్ని అంటే ముందరేమో భోజనం చేసే తర్వాత వెళ్తున్నాడు. అతంత్రం అంటే అది ఉపేక్షించాలి, అది కౌంట్ చేయకూడదు. భుక్త్వా పీత్వా లిఖిత్వా పఠిత్వా అంటే ఏం తీసుకున్నా చెప్పండి, చదివేసండి స్పీడ్ గా. అయిపోయింది. సమాన కర్తృకయోహలో ద్విత్వం చెప్తున్నారండి. అంటే ద్విత్వం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ అతంత్రము దేనికి ద్విత్వము? రెండు క్రియాపదాలు ఉండక్కలే కదా. సమాన కర్తృకయో అంటే ఒక కర్త చేసిన రెండు క్రియలేని సూత్రం ఉంది కదా. ఇక్కడ భుక్త్వా పీత్వా అనేటువంటి ఎన్ని ఉన్నాయి? సమాన కర్తృకయో అంటే రెండు క్రియలే కదా చెప్పారు. ఇక్కడ భుక్త్వా పీత్వా ఇంకో క్రియ కూడా పెట్టాలి. అంటే ఇప్పుడు ఏమిటి, రెండు క్రియలు ఉండాలంటే పూర్వం ప్రకారం అయితే భుక్త్వా వ్రజతే ఒకటే ఉండాలి, లేదా పీత్వా వ్రజతే రెండు క్రియలు ఉండాలి కదా. రెండు క్రియలు చేస్తే మొదటి క్రియ ఎక్కువ కదా. రెండు కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు అని అర్థం. రెండు కన్నా ఎక్కువ అంటే 15,000 పెట్టుకోండి మీరు. అన్ని కౌముద్లో ఉన్న 2,000 సూత్రాలకి పెట్టి తాప్రత్యాన్ని పెట్టుకుని ఆఖరి మాత్రం ఆ భవిష్యత్తు భూతమో వాడండి. దాన్ని బట్టి మీరు వాడినవన్నీ తాప్రత్యాంతాలని భూతంలో వాడారా భవిష్యత్తులో వాడారా మీరు నిర్ణయించుకుంటారు. సమాన కర్తృకములకు రెండు క్రియలలో పూర్వకాల సంబంధమగు క్రియను బోధించారు. ఆపేసండి అమ్మా. శ్రీరామ్ జయరామ్ జయరామ్ అనేసి. శ్రీరామ్. నమస్తే.